ఆత్మ సహాయంతో ముందుకు సాగే కృప అనుగ్రహించుమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరం గట్టిగా చెప్పాలి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అనువాడా నమ్మకమైన వాడా, నమ్మకమైన వాడా, అత్యున్నతుడా, మహిమాన్వితుడా, ఆరాధనా, 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 స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో, ఆరాధనా, 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 పరిశుద్ధుడా, 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 పరిశుద్ధతలో దైవమా, పరిశుద్ధతలో దైవమా, పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, ఆరాధనా, 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 ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో, ఆరాధనా, 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 ఆదియు అంతము లేనివాడా, ఆదియు అంతము లేనివాడా, అత్యున్నతుడా, మహిమాన్వితుడా, అత్యున్నతుడా, మహిమాన్వితుడా, ఆరాధనా, 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 పరలోకమందు, పరలోకమందు భూమి మీద సర్వాధికారి యేసుక్రీస్తు, సర్వాధికారి యేసుక్రీస్తు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది,
సమస్తము నీకు సాధ్యమే సమస్తము నీకు సాధ్యమే ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 కృంగిన వారిని లేవనెత్తువాడా కృంగిన వారిని లేవనెత్తువాడా పడి ఉన్న వారిని నిలబెట్టువాడా పడియున్న వారిని నిలబెట్టువాడా స్వస్థపరచువాడా బలపరచువాడా స్వస్థపరచువాడా బలపరచువాడా నేనున్నాను భయపడకుమని నేనున్నాను భయపడకుమని తోడై ఉన్నవాడా అద్వితీయ దేవుడ తోడై ఉన్న ఉన్నవాడా అద్వితీయ దేవుడా ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 దహించు అగ్ని రెండంచుల ఖడ్గమా దహించు అగ్ని రెండంచుల ఖడ్గమా యెహోవా ఈరే యెహోవా షమ్మా యెహోవా ఈరే యెహోవా షమ్మా యెహోవా షాలెం యెహోవా నిశ్రీ యెహోవా షాలిం యెహోవా నిస్సి ఆరాధన 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 ఆమేన్ అనువాడా ఆమేన్ అనువాడా నమ్మకమైన వాడా నమ్మకమైన వాడా ప్రార్థన చేయండి. మీ హృదయంలో ఉన్నదంతా దేవుడితో మాట్లాడండి.
ఆమేన్. కూర్చుందాం. దేవుని యొక్క వాక్యాన్ని బేస్ పెట్టుకున్నారా సరిగ్గా? బాక్సులు 4 పనిచేస్తున్నాయా? ఓకే. రాత్రి ఒక దైవజనుడు మాట్లాడుతూ మోషే గొప్పవాడు, యేసు గొప్పవాడు, దానియేలు గొప్పవాడు, యెహోషువ గొప్పవాడు అని చెప్పుకున్నారు. కానీ పౌలు అలా చెప్పలేదు. పౌలు చెప్పినట్టు ఏ దైవజనుడు చెప్తాడో, పౌలు చెప్పినట్టు ఏ దైవజనుడు చెప్తాడో అతడే సేవకు అర్హుడు. పౌలు చెప్పినట్టు చెప్పేవాడే సేవ చేయడానికి అర్హుడు. అటు ఇటు తిరగకూడదు పిల్ల, అటు ఇటు తిరగకూడదు. పౌలు చెప్పినట్టు చెప్పేవాడే సేవకు అర్హుడు. పౌలు ఏం చెప్పాడు? నేను యేసుక్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవాలని బైబిల్లో పౌలు తప్ప ఎవరు చెప్పలేదు. ఎలా నడుచుకోవాలట చెప్పండి? నేను యేసుక్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారం మీరు నన్ను పోలి నడవాలి. ఎవరు చెప్పారు బైబిల్లో? పౌలు తప్ప ఎవరైనా చెప్పారు ఈ మాట? మాట్లాడాలి. ఎవరు చెప్పలా. కాబట్టి రాత్రి నాకు అనిపించింది, యేసు సేవా కేంద్రంలో ఈ మాట చెప్పాలని నిర్ణయించుకున్నా. హల్లెలూయా. యేసుక్రీస్తు పోలి నడుచుకున్న పౌలును పోలి నడుచుకున్న ఇశ్రాయేలును పోలి నడుచుకోండి. హల్లెలూయా. ఈ మాట చెప్పాలని రాత్రి నిర్ణయం తీసుకున్నాను. ఇదేది సామాన్యమైన విషయం ఏమీ కాదు. యేసుక్రీస్తును పోలి నడుచుకోవటం అంటే ఆయన రూపం కాదు, ఆయన హృదయం. ఆయన హృదయం కలిగి ఉండాలి. యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా ఇదే తాత్పర్యాన్ని కలిగి ఉండాలి. నేను యేసుని పోలి నడవాలి అనంటే అందరూ, అప్పుడే మీకు ఫలాలు దొరుకుతాయి. నేనైనా మీరైనా ఎవరమైనా యేసుని పోలి నడిచే వరకు దేవుడు మనల్ని గుర్తించడు. దేవుడికి మనం ఎవరో తెలియదు. మనం అనుకుంటాం దేవుడికి తెలుసని. దేవుడు మనల్ని ఎరగడు. ఎందుకంటే యేసుని లోకానికి పంపింది ఆయనకు సారూప్యంగా మనం చేసుకోవటానికి. ఎవరైనా యేసులాగా జీవించకపోతే వారిని దేవుడు ఒప్పుకోడు. యేసులాగా జీవించి తీరాలి. యేసు హృదయం కలిగి ఉండాలి. ఆర్ఆర్కే ముత్తు గారు అన్నారు, ఒక ఇంజనీరు యేసులాగా పనిచేయాలి. ఒక ఉద్యోగం చేసేవాడు యేసులాగా పనిచేయాలి. అంటే అర్థమైందా? యేసే ఇంజనీర్ అయితే ఎలా పనిచేస్తాడు, యేసే మేనేజర్ అయితే ఎలా పనిచేస్తాడు, యేసే తాపి మేస్త్రి అయితే ఎలా పనిచేస్తాడు, యేసే పాస్టర్ గారు అయితే ఎలా పనిచేస్తాడు, యేసే భార్య అయితే ఎలా కాపురం చేస్తుంది, యేసే భర్త అయితే ఎలా కాపురం చేస్తాడు, యేసే స్టూడెంట్ అయితే ఎలా చదువుకుంటాడు, యేసు చెల్లెలైతే ఎలా ఉంటాడు అంటది, యేసు అన్నయ్య అయితే ఎలా ఉంటాడు, యేసు అత్తగారు అయితే ఎలా ఉంటుంది, యేసు కోడలైతే ఎలా ఉంటుంది, యేసు కుమారుడైతే ఎలా ఉంటాడు, యేసు కుమార్తె అయితే ఎలా ఉంటుంది. ఇవన్నీ కేటగిరీలు ఉన్నాయి కదా ఇక్కడ. మనందరికీ కేటగిరీలు ఉన్నాయి కదా. ఒక మాట చెప్పండి, కొన్ని ప్రశ్నలు వేస్తాను. యేసు పంచాయతీ సెక్రటరీ అయ్యాడు అనుకోండి, ఏం చేస్తాడు?
లంచం తీసుకుంటాడా? తీసుకోడు. ఒకళ్ళకోలాగా పని చేస్తాడా? చేయడు కదా. యేసు బట్టలు ఉతికాడు అనుకోండి, ఎలా ఉతుకుతాడు? తెల్లగా ఉతుకుతాడు. యేసు ఇంజనీర్ అయితే ఏం చేస్తాడు? చక్కగా ఆ కన్స్ట్రక్షన్స్ అన్నీ చేయిస్తాడు. యేసు తాపి మేస్త్రి అయితే, యేసు భర్త అయితే ఇంకొక ఆవిడతో తిరుగుతాడా? యేసు భార్య అయితే ఇంకొక అతనితో తిరుగుతుందా? మాట్లాడాలి, చెప్పాలి. యేసు పాస్టర్ అయితే సంఘంలో రకరకాలుగా చూస్తాడా? ఒక్కలాగా చూస్తాడా? చెప్పాలి. యేసు కోడలైతే అత్తగారిని హింసించేస్తుందా? యేసు అత్తగారు అయితే, యేసు చదువుకునే పిల్ల అయితే, యేసు టీచర్ అయితే చెప్పు, యేసు టీచర్ అయితే ఏం చేస్తుంది? పాఠాలు అర్థమయ్యేటట్టు చెప్తుంది. యేసు ఒకవేళ ఎవరింట్లో అయినా పని చేస్తుంటే, అంటే ఇప్పుడు నేను చెప్పేదానికి అర్థమైందా మీకు? యేసు క్యారెక్టర్ కలిగి ఉండాలి మనం. హల్లెలూయా. యేసుని నమ్ముకుంటాం అంటే హల్లెలూయా, స్తోత్రం, పాటలు, ఆరాధనలు, ఇది కాదండి. యేసుని పోలి జీవించాలి. ఇది యేసుక్రీస్తు తండ్రి కోరుకునేది. ఈరోజు ఒక్కొక్క పాయింట్, ఏమ్మా గాలి తగ్గుతలేదు మీకు? ఏసీ అలవాటు అయిపోయింది మీకు కదా. ఒక్కొక్క పాయింట్ యేసు అప్పు తీసుకుంటే ఏం చేస్తాడు? ఎవడా ప్రతి వాళ్ళకి సంబంధించిందే ఇది కదా. చెప్పండి. యేసు ఏ పని చేసినా ఎలా చేస్తాడు? బాధ్యతగా చేస్తాడు. సిలువలో 3 గంటలకు ఏం చెప్పాడు? గట్టిగా చెప్పు. సమాప్తం అంటే అర్థం ఏంటి? చెప్పుకోలేదు. సమాప్తం అంటే అర్థం ఏంటి? సమాప్తం అంటే అర్థం ఏంటంటే సకంలో వదిలేసి వెళ్ళిపోవటం, అంతేనా? ఏంటి? పూర్తి చేయటం. దేవుని స్తోత్రం. పూర్తి చేయటం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను పూర్తి చేసి తిని. హల్లెలూయా. కంప్లీట్ చేయటం. యేసు పెడవైతే ఎప్పుడు దాకా కాపురం చేస్తుంది మహిమ? ఎప్పుడు దాకా? డబ్బులో ఉన్నాను చెప్పు, అందంగా ఉన్నాను చెప్పు, ఎప్పుడు దాకా? మరణం వరకు. దేవుని స్తోత్రం. యేసు భర్త అయితే అదనమాట క్యారెక్టర్. ఓకే. ఈరోజు కొన్ని పాయింట్లు చెప్తాను మీకు. ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి మీ హృదయంలో. కాగితం మీద రాసుకుంటే పోతాయి. హృదయంలో రాసుకోవాలని అడిపోవు కదండి. హృదయంలో రాసుకోండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం నుంచి 14వ వచనం దాకా, 7 నుంచి 14 దాకా. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం నుంచి 14వ వచనం దాకా. నాయందు మీరును మీ యందు నా మాటను నిలిచి ఉండిన 15వ అధ్యాయం 7వ వచనం. యోహాను 15:7. నాయందు కాడి చదవాలి. చదువు. నాయందు మీరును మీ యందు నా మాటను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించుదుని. నా ప్రేమయందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొనిడలా నా ప్రేమయందు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషము ఉండవలనియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము
మీరొకరినొకడు ప్రేమింపవనుటే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఇందురు. ఇంకెళ్ళకమ్మా, ఇంక తిరక్కు, ఇంకెళ్ళకు. వాక్యం అయ్యేదాకా బయటికి వెళ్ళకు. తిరగనివ్వకండి పిల్లల్ని. సరిగ్గా చూసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో. ఎవరు తిరగకూడదు, ఎవరు తిరగకూడదు. ఒకసారి మీరు సెట్ చేసేసుకుంటే మళ్ళీ గుండ్రంగా తిరగకూడదు. ఒక చోట కూర్చుని వాక్యం వినాలి. కరెక్ట్గా సెట్ చేసుకోవాలని జాగ్రత్తగా చూసుకోవాలి. తిరగకూడదు మందిరంలో గుండ్రంగా, అది కరెక్ట్ కాదు. ఓకే, ఏదైనా అత్యంత ప్రాముఖ్యమైన కోప మునిగిపోయే అవసరం ఉంటే తప్ప ఆత్మను తిరగకూడదు మందిరంలో. ఓకే, దేవుని మాటలు మిస్ అయిపోతారు తిరిగేవాళ్ళు. దేవుని మాటలు శ్రద్ధగా విన్నందువల్ల జీవితాలు బాగుపడలేదు. మనకి చాలామంది జీవితాలు బాగోలేదు, ఫ్రూట్ఫుల్గా లేవు కదా. మొన్న ఒక ఆయన బొప్పాయి చెట్టు చూపించాడు యూట్యూబ్లో, కృష్ణా జిల్లాలో. చెట్టు ఎంత ఉందో కాయలన్నీ ఉన్నాయి. ఏంటి సరిగ్గా చెట్టు, బొప్పాయి చెట్టు పైనుంచి కిందకి కాయలు. చెట్టు ఎంత ఉందో కాయలన్నీ కిందకి దిగిపోయినాయి. ఎన్ని కాయలు, మొత్తం ఎక్కడ చూసినా కాయలే. బాగా ఫలించిన చెట్టు అని అర్థం. బాగా ఫలించిన విశ్వాసం, బాగా ఫలించిన సేవ, ఆత్మఫలములతో నిండి ఉన్న సేవ, ఇది దేవుడు కోరుకుంటున్నాడు. నేను ఒక్కొక్క పాయింట్ చెప్తాను. మొదటి పాయింట్, ఫస్ట్ పాయింట్, నా యందు మీరును, మీ యందు నా మాటలు. నాలో మీరు, మీలో నా మాటలు. యేసు ప్రభువు వాక్య స్వరూపి. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చాడు. కాబట్టి మనలో ఎవరి మాటలు ఉండాలి చెప్పాలి. సొంత మాటలా, దెయ్యం మాటలా, యేసు మాటలా? యేసు మాటలు ఉండాలి మన హృదయంలో. అసలు సొంత మాట కానీ దెయ్యాల మాటలు కానీ రాకూడదు. యేసు బూతులు తిడతాడా? యేసు ఎవరినైనా చెప్పింతాడా? కదా. యేసు ఎవరినైనా నువ్వు నాశనం అయిపో అంటాడా? ఒకవేళ నువ్వంటే అయిపోతారా? అలాగైతే అసలు ఎవరు మిగలరు. చంద్రబాబు నాయుడు జగను, జగన్ చంద్రబాబు నాయుడు ఇద్దరు రోజు అలాగ అనుకుంటారు. అయిపోతారేంటి? అవరు. దేవుని స్తోత్రం. ఇలాగనే ఎత్తిన అయిపోతారా? కాబట్టి నీ హృదయం నిండా ఆయన మాటలు ఉండాలంటున్నాడు యేసు. నీ హృదయంలో ఎవరి మాటలు ఉండాలి? హృదయం నిండిందే నోరు మాట్లాడుతుంది. హృదయంలో ఏముంది? అబ్బే సరదాగా అన్నానంటే అడుగుతుంది. హృదయంలో ఉన్న మాటలే బయటకు వస్తాయి. సరదాగా ఎక్కడ అంటాడు కదా. ఏమంటే ఇస్రాయేల్ గారు మీ కారు నాకు ఇచ్చేయండి అన్నాడు అనుకోండి. తర్వాత సరదాగా లోపల కారు లాగేసుకుందామని ఉంది. సరదా అంటే ఒప్పుకోడు దేవుడు. సరదాగా అన్నాను, ఏడాకోళంగా అన్నాను, ఊరికినే అన్నాను, ఊసిపోక అన్నాను, ఇలాంటి మాటలు పనికిరావండి. ఈ మాట ఎలా ఉండాలన్నాడు? అవును, కాదు, వస్తాను, రాను, చేస్తాను, చేయను. ప్రాణము పోయిన మాట తప్పకూడదు అన్నాడు. హల్లెలూయా. ప్రాణం పోయినా సరే మాట తప్పకూడదు. 15వ కీర్తన ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రాణం పోయినా నష్టం వచ్చిన మాట తప్పుడు. ఎంత నష్టం వచ్చిన మాట తప్పుడు. ఎవరు? యేసు. మరి మనం తప్పాలా? అదే చెప్తున్నాడా? మీ యందు నా మాటలు. హల్లెలూయా. ఊరికే శుష్క ప్రియాలు, పనికిమాల మాటలు, టైంపాస్ మాటలు మాట్లాడకండి. ఎవరితోటిని? ఎవరితోటి? భార్యతోటి, కొడుకుతోటి, కూతురుతోటి, ఎవరితోటి అలా కూడా మాట్లాడకండి. నిజమే మాట్లాడండి, ఖచ్చితంగా మాట్లాడండి.
స్పష్టంగా మాట్లాడండి. అది ఆయన మాటలు ఉండేవారు చేసే. ఇక్కడ అంటాడు, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండినడంటే మనిద్దరం ఏకమైపోతే చూడండి ఇక్కడ ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. మీకేది ఇష్టం అడగండి, అది నేను మీకు ఇచ్చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పాస్టర్ గారు 40 వారాలు ప్రార్థన పెట్టాడు. 40 వారాలు అయ్యాక మీరు ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు. 40 వారాలు అయ్యాక పాస్టర్ గారు ఒక్కరే బాగుపడ్డారు, అందరూ కూడా లేనోళ్ళు అయిపోయారు. 40 వారాల్లో ప్రతిరోజు కానుక పట్టుకోవాలి కండిషన్ అన్నాడు. 40 వారాలు అయ్యేటప్పటికి లేనోళ్ళు అయిపోయాడు, ఆయన ఉన్నవాడు అయిపోయాడు. ఎవరు ఫలించలేదు ఆయన తప్ప. 40 వారాలు చెప్తే దేవుడు మాట చేసేస్తాడా? 4 వారాలు ఉపాసం చేస్తే దేవుడు కార్యం చేసేస్తాడా కదా? ఆరాధన గట్టిగా కేకలేసి పాటలు గట్టిగా పాడేస్తే దేవుడు కార్యం చేసేస్తాడా? అయ్యో నాకు దేవుడు తప్ప ఎవరో లేరంటే చేసేస్తాడా? చేయడట. ఆయన మాటలు నీలో ఉండి నువ్వు ఆయనలో ఉండాలండి. హల్లెలూయా. నాకేది ఇష్టం అడగమంటలేదు, మీకేది ఇష్టం అడగమంటున్నాడు. హల్లెలూయా. మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా చెప్పండి. అనుగ్రహింపబడును. చేస్తానంటున్నాడు. ఇంకోటి చెప్పనా, మీలో యేసు ప్రభు ఉన్నాడు అనుకోండి, ఏమని అడుగుతారు మీరు దేవుణ్ణి? యేసు ప్రభు దేవుణ్ణి ఏమడుగుతారో మీరు అదే అడుగుతారు. హల్లెలూయా. లేనిపోని మాటలు అడగరు, లేనిపోని విషయాలు అడగరు, పనికి మన మాటలు మాట్లాడరు. కాబట్టి మొదటి పాయింట్ నోట్ చేసుకోండి. హృదయంలో మీ హృదయం నిండా ఎవరి మాటలు ఉండాలండి? యేసు మాటలుంటే మీరు ఎవరితోటి ఉన్నారండి? యేసుతోటి ఉన్నారు. అప్పుడు మీరు అడిగిందల్లా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మీరు అడిగిందల్లా చేస్తాడు. సరే, హైకోర్టులో ఒక లాయర్ గారు, దేవరాజు గారు అని, మేమందరం ఉన్నాం అక్కడ. ఈ దేవరాజు గారు చాలా పెద్ద ఆయన నా తరఫున వాదించడానికి వచ్చాడు. నా తరఫున వాదించడానికి దేవుడు ఆయన్ని ఏర్పాటు చేశాడు. హైకోర్టు జడ్జి గారు వచ్చారు, అందరూ లేచి నిలబడ్డారు, దండం పెట్టారు. ఆయన కూర్చున్నాడు. కూర్చున్న వెంటనే ఇలా చూశాడు జడ్జి గారు. జాగ్రత్తగా వినండి. కన్నడలో, దేవరాజు అవరే నీవు బందిదారేను? దేవరాజు గారు మీరు వచ్చారేంటి అన్నాడు. ఎవరో జడ్జి గారు ఆయన కూర్చోడు. చాలా పెద్ద ఆయన. ఏం పని మీద వచ్చారు మీరు? సార్, ఈయనకి అనవసరంగా పెట్టారు, ఇవన్నీ చేస్తున్నారు. ఎవరైనా? మూర్తి గారు. పేపర్ కూడా అన్నాడు. జడ్జి గారు పేపర్ తీసుకుని రాసేసాడు. మొత్తం అయిపోయింది, వెళ్ళిపోండి అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం. అది గౌరవం, రెస్పెక్ట్. దేవరాజు అనే ఆయనకి జడ్జి గారు ఇచ్చిన గౌరవం. అదే మాట యేసు ప్రభు చెప్తున్నాడు. నీలో ఆయన మాట ఉంటే, నీలో ఆయన ప్రవర్తన ఉంటే, నువ్వు ఆయనలాగుంటే, నువ్వు అడగక్కర్లేకుండానే నీ కార్యాలన్నీ జరుపుకుంటూ వెళ్ళిపోతాయి ఎదురుకి. హల్లెలూయా. నేర్చుకోండి. ఇది ఊరికే ప్రార్థన చేసేసి 40 రోజులు, 3 రోజులు, 20 రోజులు అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి ఈ చర్చికి వెళ్దాం, ఆ చర్చికి వెళ్దాం, ఆ పాస్టర్ దగ్గరికి, ఈ పాస్టర్ దగ్గరికి. ఏ పాస్టర్ దగ్గరికి వెళ్తే ఏం ప్రయోజనం? యేసు నీలో లేనప్పుడు ఇప్పుడు చెప్పండి, ఏది అడుగుతారో చేస్తానని దేవుడు చెప్తుంటే మీరు ఎవరి దగ్గరికి రికమెండేషన్కి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పాస్టర్ గారి దగ్గరికి. సో ఏ పాస్టర్ కావాలి? యేసులాగా బోధించే పాస్టర్ గారు మీకు కావాలి. హల్లెలూయా. యేసులాగే బోధించాలి పాస్టరు. దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్, మొదటి పాయింట్. రెండో పాయింట్ చూడండి, జాగ్రత్తగా వినండి.
మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడినందువలన మీరు నా శిష్యులగుదురు. సెకండ్ పాయింట్, దేవుడు మనము ఫలించాలని కోరుకుంటున్నాడు. వినాలి, దేవుడు మనము ఫలించాలని కోరుకుంటున్నాడు. చెప్పండి. ఎండిపోవాలని, చెయ్యి చాపాలని, అడుక్కోవాలని, మోసం చేయాలని, ఎవరితో దోచుకోవాలని, ఎవరితో తెచ్చుకుని తినాలని, ఎవరి మీద ఆధారపడాలని మన ప్రభు అనుకోవటం లేదు. హల్లెలూయా. మీరు ఫ్రూట్ఫుల్గా ఉండాలి. మీరు చేసే ప్రతి పని ఫలించాలి. మీకున్న ఉద్యోగంలో అభివృద్ధి కావాలి, మీకున్న వ్యాపారం అభివృద్ధి కావాలి, మీకున్న కుటుంబం అభివృద్ధి కావాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు అన్ని విషయాల్లో ఫలించాలి, మీరు ఒకరికి ఇచ్చేవారుగా ఉండాలి, మీరు తెచ్చుకునేవారుగా ఉండకూడదు, మీరు తలగా ఉండాలి. అప్పుడే దేవునికి మహిమ అంటున్నాడు. హల్లెలూయా. చెప్పండి. దేవునికి మహిమ ఎప్పుడు? ఏమండి 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 ఈ మధ్యన సెల్ ఫోన్లో తగిలండి మనకి. దాంట్లో నెంబర్లు ఉంటాయి. ప్రతి నెంబర్కి ఫోన్ చేస్తాం. 5,000 ఉన్నాయా, 3,000 ఉన్నాయా, 4,000 ఉన్నాయా, 2,000 ఉన్నాయా, 1,500 ఉన్నాయా. మొన్న మా చుట్టం అక్కడ ఫోన్ చేశాడు. మంచి నిదట్లో ఉన్నాను. ఆడు నాకు బావ అవుతాడు అనుకోండి. బావా అన్నాడు. ఏరా అన్నాను. నేను చాలా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నాను, అర్జెంటుగా 10,000 పంపించు అన్నాడు. నేను చాలా కష్టాల్లో ఉన్నాను, ఇంకో 2,000 కలిపి నాకు పంపించు అన్నాను. అదేంటి బావా అలాగంటావు, ఏళకోణం ఆడతావు. మరి నువ్వు ఏళకోణం ఆడతావు ఏంటరా అన్న. ఇంతకాడు ఎక్కడున్నాడో తెలుసా? ప్యాకెట్లో ఉంటాడు. ఆడు ప్యాకెట్లో ఉన్నాడు. డబ్బులు పోయి ఉంటాయి. అర్జెంటుగా నేను గుర్తొచ్చాను, ఎందుకంటే నెంబర్ ఉంది అది. కొంప మునిగింది. ఇప్పుడు మన దగ్గర నెంబర్లు ఉన్నాయి, ఫోన్పేలు ఉన్నాయి, గూగుల్ పేలు ఉన్నాయి, గడిది గుడ్డు పేలు ఉన్నాయి. ఈ పనికిమాలని అన్నీ ఉన్నాయి. ఈ బావ పని అవ్వలేదు. రావులపల్లిలో ఇంకో బావ ఉన్నాడు, వైజాగ్లో బావలు అందరూ అయిపోయారు. ఏమో ఏ బావ ఇచ్చాడో ఏ బావ పడ్డాడో అది తెలదు. ఈ బావ మాత్రం పడలేదు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఏమండి, మనల్ని అలా చేయలేదు దేవుడు. మనల్ని అలా చేయలేదు దేవుడు మనల్ని. నేను ఎవరిని అపహాస్యం చేయట్లేదు. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, మన చేతిలో డబ్బు లేనప్పుడు తప్పకుండా అడగచ్చు. కానీ తిని తాగి ప్యాకెట్కి పొడుకుంటాక డబ్బులు అడగకూడదు. హల్లెలూయా. కష్టం ఎవరికైనా వస్తుంది. ఎవరో మొన్న హాస్పిటల్కి వెళ్ళాలన్నారు, కష్టం వచ్చింది, అది తప్పు కాదు. కానీ దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ఫలించేవారిగా చేస్తున్నాను. హల్లెలూయా చెప్పండి. ఫలించేవారుగా అంటే ఇచ్చేవారుగా, ఒకరికి ఇచ్చేవారుగా. ఇప్పుడు మీలో ఎప్పుడు తెచ్చుకునేవారుగా ఉండేవారు ఒకసారి ఆలోచించండి. మేము ఎందుకు ఎప్పుడు ఎవరో ఒకరి దగ్గర తెచ్చుకునేవారుగానే ఉన్నాము, ఇచ్చేవారుగా ఎందుకు లేమంటే, మీరు మీ హృదయములో యేసు మాటలు లేవు, మీరు దేవుళ్ళు లేరు అని అర్థం. హల్లెలూయా. మీరు దేవుళ్ళు లేరు అని అర్థం. అర్థమవుతుందండి మీకు? మీరు దేవుళ్ళు లేరు గనక ఫ్రూట్ఫుల్గా లేదు, ఎండిపోతున్నారు. మీరు ఎండిపోతున్నారు. ఒకరోజు ఒక కుటుంబాన్ని చూపించాడు దేవుడు. తర్వాత
కరెంటు పాట ఉంది తెలుసా మీకు? కరెంటు పోయినప్పుడు పాడతారు ప్రతి క్రైస్తవులు సంఘంలో, తెలుసా మీకు? కరెంటు పోయినప్పుడు పాడే పాట. అసలు నువ్వు వెళ్ళినప్పుడు ఎక్కడ కరెంటు పోదేమో, తెలీదా? దేవుణ్ణి స్తుతించుడే ఎల్లప్పుడు ఈ లోపల వచ్చేస్తుంది ఆపేస్తారు స్తుతులు. ఆ పాట కరెంటు పాట అని పేరు దానికి. ఎక్కడైనా కరెంటు పోయిన వెంటనే ఈ పాట మొదలెట్టేస్తారు. మన వాళ్ళేమో అటు ఇటు చూస్తారు. ఓకే, కాబట్టి ఫలించువారుగా చేయాలని. కూల్గి విలియమ్స్ అన్నాడు, కాల్గేట్ కంపెనీ అధినేత. ఆయన లేడు, ఇప్పుడు ఆయన పిల్లలు ఉన్నారు. ఆయన అన్నాడు, నిజముగా యేసు నమ్ముకొని ఎవడైనా పేదవాడుగా ఉంటే నా దగ్గరికి రండి, నేను సహాయం చేస్తాను అన్నాడు. హల్లెలూయా. మొన్న హీరో సూర్య 15 సంవత్సరాలు సహాయం చేసి 40 మందిని డాక్టర్లు చేశాడు. హల్లెలూయా. మహేష్ బాబు కొన్ని వందల ఆపరేషన్లు చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్లు చేయించాడు. వింటున్నారా? మనం సహాయం చేసేవారుగా ఉన్నప్పుడు సహాయం చేయాలి. చేసేవారుగా ఉన్నప్పుడు చెయ్యలా పెట్టకూడదు. ఈ చెయ్యలా పెడితే ఎప్పుడు ఇలా ఉండిపోతాం, అలవాటు అయిపోతుంది. ఇలా ఉండాలని ప్రభు చెప్తున్నాడు, మీరు ఫలించేవారుగా ఉండాలి. అంతేకాదు, ఇక్కడ ఫలించేవారు కాదు, బహుగా ఫలించేవారు. హల్లెలూయా. బహుగా ఫలించేవారు. నువ్వు చేస్తున్న ప్రతి పని ఆశీర్వదిస్తాడు దేవుడు. నీవు ఆశీర్వాదకరముగా ఉండినట్లు చేస్తాడు. సో యూ మస్ట్ చేంజ్ యువర్ క్యారెక్టర్. యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వం నీకు రావాలి, మొదటిది. ఓకే, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఫలించిన వారే నా శిష్యులు, ఎండిపోయిన వారు నా శిష్యులు కాదు. నా శిష్యులు ఎవరు చెప్పాలి? ఫలించిన వారు. ఎండిపోయిన వాళ్ళు నా శిష్యులు కాదు. అంటే చెయ్యి చాపేవారు కాదు, చెయ్యి పెట్టేవారుగా నా శిష్యులు ఉంటారు అన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు 12 మందిని కేకేసే రోజు అడిగాడు, మీరు అన్నీ వదిలేసి నా దగ్గరికి వచ్చారు కదా. అవును ప్రభువా. నీకు ఏదైనా లోటు కలిగిందా అని అడిగాడు. 3.5 సంవత్సరాలు అయిపోయాక చివరిలో ఆయన కేకేశాడు, మీకు ఏదైనా లోటు కలిగిందా అని అడిగాడు. మాట్లాడరేంటి, మొహాలు అలా పెట్టారేంటి? ఆ మోస చౌదరి గారు అని విజయవాడలో ఉంటాడు, తెలుసా మీకు? ఆయన అస్తమానం పెద్ద ఆయన కాబట్టి ఎవరు మాట్లాడరు అనుకోండి. పాస్టల్ మీటింగ్కి వచ్చాడు ఆయన చాలా యాక్టివ్గా ఉంటాడు. ఇప్పుడు 85 ఏళ్ళు మంచి యవనంలో ఉన్నట్టు ఉంటాడు. ఆయన ఏమంటాడు తెలుసా? నిద్రపోహాలారా, ఓయ్ నిద్రపోహాలారా, నిన్నే నిద్రపోహమా. ఏంటి ఇక్కడికి వచ్చి నిద్రపోతారేంటి? దేవుని స్తోత్రం. పాస్టర్లు అందరూ నవ్వుతారేంటారు నిద్రపోహాలారా. మిమ్మల్ని చూస్తుంటే నాకు వాక్యం చెప్పలేదు, నాకు నిద్ర వచ్చేస్తుంది అంటున్నాడు ఆయన. అలాగా ఎందుకు అలాగా ఏంటో అలా జారబడిపోయి తేలిపోయి మొత్తం అన్ని పోగొట్టుకున్నట్టు కూర్చుంటారు. ఎవరికో ₹1 దానం చేసి వచ్చి ఇక్కడ కూర్చున్నట్టు చిరిగిపోయిన కాగితాలు బీలేస్తున్నారు. నాకు తెలియక కావంటోడు ఇస్తే కావంటోడేమో మళ్ళీ కౌరింపాడు. ఏంటండి అన్ని మధ్యలో పెట్టి చిరిగిపోయిన కాగితాలు ఇచ్చేస్తున్నారు మాకు. అదిగో తెగదిట్టేస్తుంది. చూడండి, ఈ చిరిగిపోయిన కాగితాలు వేసి వాళ్ళందరూ బహుగా దీవించబడుతురుగాక. ఎందుకంటే నేను పాపం ఇందాక అనుకున్నాను, వాళ్ళు ఫలించలేదు అందుకే చిరిగిపోయిన కాగితాలు వేస్తున్నారు అనుకున్నాను. తప్పు కదండి, అలాగా తప్పు కదా. నాకు ఒకసారి బెంగళూరులో దొంగ నోటు ఇచ్చాడు ఒకడు, నాకు తెలియదు. నేను మళ్ళీ భోజనం కాడ ఏమైనా ప్రేమ్ కుమార్ నేను వెళ్తే, సార్ అది మీ దగ్గర దాచేయండి ఇంకోటి ఇవ్వండి అన్నాడు. అన్న ఎందుకో తర్వాత చెప్తాను అన్నాడు. ఏంటి ఇలా చెప్తున్నాడు ఏంటో అనుకున్నా. మా ఇంటికి వచ్చాక మా అబ్బాయి చూశాడు, ఇది ఫేక్ నోట్ అన్నాడు. నేనన్నాను ఎవరికో ఒకరికి ఇచ్చేస్తాను. మా అబ్బాయి అన్నాడు, అగ్గిపొల్లు అట్టుకొచ్చి నా ఎదురుకుండానే కాల్ చేశాడు. దేవుని స్తోత్రం.
చిరిగిపోయిన నోట్లు బ్యాంకుల్లో మారుతారు. రామాదేవి దగ్గరికి వెళ్ళండి. నేను మార్చలేను మీ చిరిగిపోయిన నోట్లు. అర్థమైందా? చిరిగిపోయి మచ్చలు వేసేది 10-20, దాంట్లో చిరుగులు మచ్చలు, లేకపోతే బూర్లు ఉన్నప్పుడు నూనె మరకలు అవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ పెట్టి యేసు ప్రభు ఎంత లోకు అయిపోయాడు అనుకున్నాను నేను. కాబట్టి వేయకండి, మీరేం కానుక వేయకపోతే నష్టమే లేదు. వేసినప్పుడు మాత్రం కరెక్ట్గా వేయండి. ఓకే, బహుగా ఫలించిన వారు అలాగే వేస్తారండి, వేస్తారా? కాబట్టి బహుగా ఫలించవలెను. ఓకే, బహుగా ఫలించుట వలన, చూడండి 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. హల్లెలూయా. ఇప్పుడు నేను పల్లపీదలో ఉంటున్నాను, మా సందులో ఉంటున్నాను. మా చుట్టూ 100 కుటుంబాలు ఉన్నాయి. ఈ 100 కుటుంబాలు కూడా నేను ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి లేనిపోని అన్నీ అడిగి ఇలా చేయండి అలా చేయండి అని అడిగితే యేసు ప్రభువుకి మహిమ వస్తుందా? 100 కుటుంబాలు నా దగ్గరికి వస్తే యేసు ప్రభువుకి మహిమ వస్తుందా? గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనపడ్డ వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి దేవుడికి మహిమ ఎలా వస్తుంది? మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును కదండి. మీకు అప్పులు చేసేవాళ్ళ గురించి చెప్తాను ఒక మాట. మీ దగ్గర డబ్బు లేదు, సడన్గా అనారోగ్యం వచ్చింది, మీరు అప్పు చేశారు, నా దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. మీకు సడన్గా ఏదో పెద్ద కష్టం వచ్చింది, మీ దగ్గర డబ్బు లేదు, అప్పు చేశారు, నా దేవుడు తీరుస్తాడు. మర్చిపోకండి, దేవుడు తీర్చడానికి సబ్జెక్ట్ ది కండిషన్ అని ఉంటుంది దాని మీద కదా. నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, 15 లక్షలెట్టి కారు కొన్నావు, నీ 14 లక్షలు దేవుడు నువ్వు బతికుండగా తీర్చడం. హల్లెలూయా. అర్థమవుతుందా నీకు? సబ్జెక్ట్ ది కండిషన్. దేవుడు నువ్వు ఎందుకు అప్పు చేశావు? నేను వెనకాల స్థలం కొన్నాను, 20 లక్షలు, 21.5 అయింది. దేవుడిని అన్నాను, ప్రభువా మరి అంత డబ్బు లేదు, నేను కొంటున్నానంటే కొను, నేను ఇస్తాను అన్నాడు. తీర్చుకుంటూ వచ్చేసాడు. ఇంకా 2 లక్షలతో అయిపోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అదే నేను సరదా కోసం ఒక పెద్ద స్థలం కొని బ్రహ్మాండమైన బిల్డింగ్ పెట్టి ఒక 2 కోట్లు అప్పు చేసి ప్రభువా అంటే అసలు ఎవడోరా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని అడుగుతాడు. హల్లెలూయా. మీరు అప్పులు చేసిన సబ్జెక్ట్ని బట్టి తీరుస్తాడు దేవుడు. మీకు బాగా అర్థమైందా? సబ్జెక్ట్ టు ది కండిషన్. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా మీకు? మీకు వేరే దారి లేదు, ఇంకెవ్వరూ దారి దొరుకుతలేదు, దారి ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. చూసారా? అంతేగాని మీ సరదాల కోసం, విలాసాల కోసం, తాగుడికి, పేకాట్లకి, కార్లు కొనుక్కుని, అవి కొనుక్కుని, ఈ కొనుక్కుని, లేనిపోని హంగామాలు చేసి, లేనిపోని షోకులు చేసి ప్రభు అంటే నువ్వెవరో నేను ఎరగను. హల్లెలూయా. సబ్జెక్ట్ టు ది కండిషన్. ప్రతి దానికి ఒక లెక్క దేవుడికి ఉంటుంది. అర్థమైందా? ఇంకొక విషయం చెప్పనా నేను, మీరు యేసుప్రభులోకి రాకముందు అప్పుల పాలు అయిపోయారు. యేసుప్రభులోకి వచ్చాక అప్పుల పాలు అయిన వాడిని దేవుడు కరుణించడు. యేసుప్రభులోకి రాకముందు అప్పుల పాలు అయిపోయారు. వింటున్నారా? యేసుప్రభు దగ్గరికి వచ్చారు, పొరపాటు అయింది ప్రభువా, తెలియక చేశాను ప్రభువా, నేను తెలియక చేశాను ప్రభువా అంటే నీ ప్రతి అప్పు దేవుడు తీర్చేస్తాడు. హల్లెలూయా. వింటున్నావా? ప్రభులోకి రాకముందు ఏ తప్పు చేసినా నిన్ను క్షమించాడు, కరుణిస్తాడు. ప్రభులోకి వచ్చాక నువ్వు చేసిన దానికి దేవుడు ఏ విధమైన సహాయం చేయండి నీకు. దేవుని స్తోత్రం. వింటున్నావా? జాగ్రత్తగా వింటున్నావా? అంటే నువ్వు తెలిసి చేశావు. బైబిల్ ఏముంది? తెలియక చేసి తిని క్షమించబడి తిని. తెలిసి చేసి తిని క్షమించబడి తినని ఉందా? దేవుని స్తోత్రం చెప్పండి. తెలిసి చేస్తున్నారు కొంతమంది, తెలిసి కూడా చేస్తున్నారు తప్పులు. నా కెపాసిటీ ఎంత, నా ఆదాయం ఎంత, నేను ఎంత చేయొచ్చు, ఎంత చేస్తే నేను తీర్చగలను,
ఏం చేస్తే నేను చేయగలనని జ్ఞానంతో ఆలోచించుకొని చేస్తే ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా కదండి, వింటున్నారా? నేను ఎప్పుడు ఏసీ ఫస్ట్ క్లాస్ జర్నీ నాది లేదా ఫ్లైట్ ఎండీగా ఉన్నప్పుడు ఆయన్ని పోయినాయి. ఇంకెప్పుడు ఆర్డినరీయే సెకండ్ క్లాస్. ఒకరోజు బెంగళూరులో చాలా వేడిగా ఉంది, వింటున్నారా? కానీ నా దగ్గర ఫస్ట్ క్లాస్కి ఏసీకి డబ్బులు లేవు. నేను ప్రేమ్ కుమార్ వెళ్ళి మా ఆ నెంబర్ నిలుపుతున్నాం, ఆ నెంబర్ లేదు అక్కడ. అయ్యో ఇదేంటి, ఎలా ప్రయాణం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తున్నాం. అప్పుడు ఆ బాయ్ వచ్చాడు, చేస్తున్నాడు, క్లీనింగ్ చేస్తున్నాడు. ఏమయ్య బాబు మా నెంబర్ లేదు ఎక్కడంటే, ఒకసారి ఏసీలోని ఫస్ట్ క్లాస్లోని కూడా ఎలాట్ అయిపోతాయండి చూసుకుంటున్నాడు. తీరా చూస్తే ఫస్ట్ క్లాస్ ఏసీలో మా ఇద్దరు నెంబర్లు ఎలాట్ అయిపోయాయి గట్టిగా దేవుని స్తోత్రం. మేము అడిగామా ఆయన్ని, మేము అడిగామా? సరే, మనం మన క్యారెక్టరు, మన పద్ధతి, మన కమిట్మెంటు, మన సబ్జెక్టు యేసు ప్రభుకు నచ్చితే ఇలా అంటాడు, యేసు ప్రభుకు నచ్చకపోతే ఇలా అంటాడు. ఎలా అంటాడు బాబు? ఇలా అంటాడు. ఎక్కువసేపు మాట్లాడు దేవుడు, ఎలా అంటే అయిపోద్ది. ఎందుకంటే ఒక్క మాటతోటే సృష్టి చేసేసాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎలా అన్నాడంటే అయిపోయింది, యువర్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే, అయిపోయింది. చూసారా? జాగ్రత్తగా తెలుసుకోండి. ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. యేసు ప్రభు శిష్యుల్ని అడిగాడు అన్నాను కదా, మీకేమన్నా లోటు కలిగిందా? వాళ్ళందరూ అన్నారు 11 మంది, ఒకడు వెళ్ళిపోయాడు. ఈ 11 మంది అన్నారు ఒకటే లోటు అన్నారు. ఇంజనీర్ గారేనండి, ఒకటే లోటు అన్నారు. ఏమన్నారు చెప్పండి? ఒకటే లోటు. అన్న అన్నీ ఉన్నాయి కానీ తినడానికి టైం లేదన్న. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. అన్నీ ఉన్నాయంట కానీ టైం లేదట. వాళ్ళకి పని పెంచేసాడు దేవుడు, పని ఎక్కువ అయిపోయింది కదా. సరే, అప్పుడు అన్నాడు యేసు ప్రభు జాలేసి, సరే మీరు ఇప్పుడు వెళ్ళి విశ్రాంతి తీసుకుని అక్కడ ఆ చెట్టు కింద ఫోన్ చేసి వెళ్ళి పడుకోండి అన్నాడు. వీళ్ళు చెట్టు కిందకి వెళ్ళేటప్పటికి ఆ చెట్లు కాడ 500-600 మంది రెడీగా ఉన్నారు ప్రార్థనకి. యేసు ప్రభు పక్క అవుతున్నాడు. అక్కడికి వచ్చేసారా జనం? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత సంతోషం ఆయనకి. వాళ్ళు అంటున్నారు ప్రభువా ఇక్కడ తింటానికి లేదు. మీకు తెలుసా, కొంతమంది దైవజనులకు విశ్రాంతే ఉండదు, అంత పరిచయం ఇచ్చాడు వాళ్ళకి దేవుడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. డబ్బులు ఉన్నాయి కానీ విశ్రాంతి లేదు వాళ్ళకి. చూసారా? మీరు నా శిష్యులగుదురు. మీరందరూ వినడానికి అలవాటు పడ్డారా, అనుసరించడానికి అలవాటు పడ్డారా? వినడానికి అలవాటు పడితే కథా కాలక్షేపం, ఇది కథ అయిపోతుంది. అనుసరించాలి. ఏమ్మా అనుసరించావా? మీ ఆవిడ మాట ఇచ్చింది, మీ ఆయన కూడా మాట ఇవ్వాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినడానికి అలవాటు పడకండి, చేయటానికి అలవాటు పడండి. ఫాలో మీ అన్నాడు. ఎక్కడ కూర్చున్నాడు అక్కడ కూర్చోమనలేదు, నా కూడా రా అన్నాడు. చూసారా? 2వ పాయింట్ చూశారు. 3వ పాయింట్ చూడండి. 3వ పాయింట్ చూడండి. 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించునో నేను మిమ్మల్ని అలాగ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండండి. హల్లెలూయా. దేవుడు యేసు ప్రభుని ప్రేమించాడట. చెప్పాలి, ఎలా ప్రేమించాడు, ఎందుకు ప్రేమించాడు, ఏ విధంగా ప్రేమించాడు? ఇతడు నమ్మకమైనవాడు, ఇతడు నా ప్రియుడు, ఇతడు పరిశుద్ధుడు, ఇతడు నా మాట ప్రకారం జీవిస్తాడు అని దేవుడు యేసుని ప్రేమించాడు. ఇది బాగానే ఉంది. యేసు మనల్ని ఎలా ప్రేమించాడు మరి? క్వశ్చన్ చెప్పాలి, చెప్పండి. చూసారా? దేవుడు యేసుని ప్రేమించాడు, బాగానే ఉంది. యేసు మనల్ని అలాగే ప్రేమిస్తున్నాడు అంట.
దాంట్లో ఒక అంతరార్థం ఉంది. ఏంటో తెలుసా? లోతైన సత్యాలు పరిశుద్ధాత్మ చెప్పగలుగుతాడు. దాంట్లో ఉన్న అర్థం ఏంటంటే, యేసు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు యేసుని ఎలా ప్రేమించాడో యేసు నన్ను అలా ప్రేమిస్తున్నాడు కనుక నేను యేసులాగా ఉండాలని నీ హృదయంలో తీర్మానం రావాలి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి. అంటే నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను ఆయన చెప్పినట్టు జీవించాలి, చెప్పినట్టు జీవించాలి. మీరెవరైనా సరిపోయినా, నేనైనా సరే, మీరైనా సరే, యేసు ప్రభు చెప్పినట్టు జీవించిన వారు ఎవ్వరు ఫలించరు. పోనీ ఫలించకపోతే అలా ఉంచండి, పరలోకం వెళ్ళరు. నోబడీ షుడ్ అలౌ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ మాటలు ఊరికే రాయలేదండి, ఈ మాటలు అనుసరించడానికి రాయబడి, కాలక్షేపం కాదండి. మీకు పని ఉంది, నాకు పని ఉంది, పని లేని వాళ్ళు ఎవరు లేరు. కానీ మనం అందరం ఇక్కడ ఎందుకు కూడుకున్నాం తెలుసా? ఆయన మాట విని దాని ప్రకారం జీవించడానికి కూడుకున్నాం. హల్లెలూయా, చూసారండి. కాబట్టి ఇక్కడ నా ప్రేమయందు నిలిచి ఉండండి. చెప్పండి, ఏంటి దానికి అర్థం? ఈ అమ్మాయి చెప్పింది కదా, అదే అర్థం. ఏమ్మా కాపురం ఎప్పుడు దాకా చేస్తావు అన్నాను ఈ పిల్లని. ఏమంది? మరణం వరకు. అందుకే యేసు ప్రభు మాట్లాడిగాడు, మరణం వరకు నమ్మకముగా ఉండుము, జీవ కిరీటం ఇస్తాను. హల్లెలూయా చెప్పండి. చూసారండి, వింటున్నారా దేవుని మాటలు? మీరు చాలా శ్రద్ధగా వినాలి, ప్రేమలో నిలిచి ఉండాలి. చెప్పండి, మాట్లాడాలి. నాకు చాలా గుర్తుకొచ్చేస్తాయి అని చెప్తే టైం అయిపోతుంది కదండి. ఒకసారి ఆ పిల్లల మీదో లేకపోతే భర్త మీదో పెళ్ళం మీదో ఎవరి మీదో బయట కూర్చుంటావు, ఎప్పుడు పక్క చూసుకుంటూనే ఉంటావు. వాక్యం వినడానికి వస్తున్నావా, కాలక్షేపానికి వస్తున్నావా పిల్ల నువ్వు? ఒకసారి ఆ పిల్ల మీదో పిల్లోడి మీదో విపరీతమైన ముద్దు కలుగుతుంది, ఒళ్ళోకి తీసుకుంటుంది, ముద్దు ఎట్టుకుంటుంది, కానీ చెప్పి గెంటేస్తుంది. అది ఓసారి ఏమో విపరీతమైన ప్రేమ ఎవరి మీద అయినా, నువ్వు లేకపోతే నేను అనేస్తుంది. తర్వాత అసలు నువ్వు ఎప్పుడు చస్తావో చూస్తున్నాను అంటుంది. అసలు ఈ ప్రేమ కాన్స్టెంట్గా ఉంటుందండి, అసలు ఈ ప్రేమలో స్థిరం ఉండదండి. ఎందుకో కదా. మన సామెత అండి, చెప్పండి రత్నం గారు. పెట్టినాడు పెట్టకపోతే తినం. ఇందాక కత్తపాడు చెప్పాను, ఒక ఆవిడ చెప్పింది నాకు. పాపం చాలా జ్వరంగా ఉందంట, మంచం మీద పడుకుని అలాగ లేచి చారు కాసిందట. చారు కాసింది, అన్నం వండింది, మజ్జిగ ఉంది. మన అంతగా ఏదైనా కావాలంటే పచ్చడి కలుపుకుని తినవచ్చు. వచ్చాడు, వీడు జ్వరంతో పడుకుంత లేవలేనండి, ఆ టేబుల్ మీద అన్నీ ఉన్నాయి తినండి అంతంట. చూసాడంట, చారు, అన్నం, మజ్జిగ, మొత్తం అన్ని గిన్నెలు పైకి ఇసిరేసి గాల్లోకి ఇసిరి మొత్తం అన్ని కింద కొట్టేసి వెళ్ళిపోతున్నాడంట. నెమ్మదిగా లేచి, ఏంటండి పిల్లల్ని మమ్మల్ని కూడా తినకుండా చేసేసారు, అన్నీ ఇసిరేసారు. ఏంటంటే చారులోకి ఉప్పు షాపు కానీ ఏదన్నా వేయించొద్దా? అప్పుడు నేను ఆవిడ నాకు ఫోన్ చేసింది, ఇలా బాధ పెట్టేస్తున్నాడు ఏంటంటే, ఆయన్ని వేయించి పెట్టమ్మా చారులోకి అన్నాను. నేను మూగుళ్ళే వేసి పెద్ద గంగాళంలో పడేసి వేయించి చారు పక్కన పెట్టు అని చెప్పాను. బుద్ధి ఉంది వీడికి. వీళ్ళ ప్రేమలు కాన్స్టెంట్ కాదండి, వీళ్ళ ప్రేమలు స్థిరం కాదండి. ఈ ప్రేమలన్నీ బూటకాలు, నాటకాలు, డబ్బును బట్టి, తిండిని బట్టి, తాగుని బట్టి, సుఖాన్ని బట్టి, శరీర సుఖాన్ని బట్టి, శరీరాలను బట్టి, ఆస్తులను బట్టి, మేడలను బట్టి, కారులను బట్టి, మిత్రులను బట్టి, ఎత్తును బట్టి, లావును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ఉండే ప్రేమలు ఇవన్నీ. ఈ ప్రేమను నమ్మారో ఇప్పటికే చాలామంది ఫెయిల్ అయిపోయారు, ఎరుమొహాలు వేసి కూర్చున్నారు. తెలిసిపోయింది వాళ్ళకి.
అంటున్నారు. మాట్లాడితే ఏడుతాను కూడా రెడీగా ఉన్నారు. కపటం. కానీ యేసుప్రభు అంటున్నాడు, నా ప్రేమ అలాంటి ప్రేమ కాదు. హల్లెలూయా. ఆయన ప్రేమ పేరేంటో తెలుసా? అగాపే. షరతులు లేని, ఎల్లలు లేని, హద్దులు లేని ప్రేమ. షరతులు లేని, ఎల్లలు లేని, హద్దులు లేని ప్రేమ. అర్థమైందా మీకు? ఆ ప్రేమలో తెలివి లేదు, ఆ ప్రేమలో హద్దులు లేవు, ఆ ప్రేమలో షరతులు లేవు. ప్రేమిస్తాడంతే, ప్రేమిస్తాడంతే. హల్లెలూయా. నిన్ను బట్టి కాదు, ఆయన హృదయాన్ని బట్టి. అలాగే దేవుడు అంటున్నాడు, నేను ఎలా ప్రేమిస్తున్నానో అలాగ నా ప్రేమలో మీరు బీ స్టాండ్. మీరు మనుషుల్ని స్వార్థంగా కాదు, నిజంగా ప్రేమించండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. నిజమైన ప్రేమ ఆ మనిషిని ఎప్పుడూ విడిచిపెట్టదు. నిజమైన ప్రేమ ప్రాణం పోయినా విడిచిపెట్టదు. నిజమైన ప్రేమ ప్రాణమన్నా ఇస్తుంది కానీ విడిచిపెట్టదు. సంఘం మీద కానీ, సేవకుల మీద కానీ, సేవకులకి సంఘం మీద కానీ, సంఘంలో ఉండేవారు కానీ, ప్రతి ఒక్కరు, భార్యాభర్తలు, పిల్లలు, మీరందరూ కూడా ఒకరినొకరు యేసు ప్రభువులాగా ప్రేమించుకోవాలి. హల్లెలూయా. ఏదో యాక్షన్ లాగా చేయకూడదు. కెమెరా ముందు యాక్షన్ లాగా చేయకూడదు. కెమెరా ముందు నవ్వుతారు అంతే వాళ్ళు. కెమెరా ముందు ప్రేమ కదా, ఆ ప్రేమ నిజం కాదు. దట్ ఈజ్ యాక్టింగ్. యేసు ప్రభుకి యాక్టింగ్ చేసే ప్రేమ అసహ్యం అండి. నిజమైన ప్రేమ కావాలి ఆయనకి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు నిజమైన ప్రేమ వల్ల మీకు ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత సుఖంగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది, ఎంత ప్లెజెంట్గా ఉంటుందండి కదా. కృత్రిమమైన ప్రేమ. నా బర్త్డేకి ఏ గిఫ్ట్ తేలేదు, కానీ ప్రేమను గిఫ్ట్గా తెచ్చింది. సంతోషించాలి, సంచోంకు చూడకూడదు. ఏమి తేలేదా? ఏదైనా తెస్తే బర్త్డే గిఫ్ట్, అది ప్రేమ. అదే ప్రేమ. ఏం తెచ్చారండి నా కోసం చెప్పండి. యేసు ప్రభు మన కోసం ఏమి తేలేదు తెలుసా మీకు? ఏమీ తేలేదు, ప్రాణం ఇచ్చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ కొరకు నేను ప్రాణం పెట్టుచున్నాను. ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించాలి. నేను ఎలా ప్రేమిస్తున్నానో మీరు అలాగ ప్రేమించాలి. దొంగ ప్రేమలు, కపట ప్రేమలు ఉండకూడదు. మెటీరియల్ ప్రేమలు ఉండకూడదు. మెటీరియల్స్. ఒక ఆవిడ తండ్రి 10 లక్షలు కట్నం ఇస్తానని పెళ్లి చేశాడు. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు దెబ్బతినేశారు, వ్యాపారాలన్నీ పోయినాయి. 10 లక్షల కట్నం అలా ఉండొచ్చు, ఏమి ఇవ్వలేని పరిస్థితులకు వచ్చేసాడు. యువతలైన పాస్టర్ గారు అబ్బాయికి పెళ్లి చేశారు. 10 లక్షలు ఇస్తామని ఏమి ఇవ్వలేకపోయారు. పాస్టర్ గారి భార్య, వాళ్ళ అబ్బాయి, కోడలు అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. బాగా చితికిపోయారు, మొత్తం దెబ్బతినేశారు. ఇల్లు కూడా అంతా అయిపోయింది, ఏమీ లేదు. అప్పుడు పాస్టర్ గారు చెప్పారు ఆయనతోటి, మీరేం బాధపడకండి, కట్నాలు కానుకలు మీరు ఇస్తామన్నారు కానీ మేము అడగలేదు. ఈ రోజు నుంచి మీరు, మీ భార్య, మీ అబ్బాయి ముగ్గురు మా ఇంటికి వచ్చేయండి, అందరం కలిసి జీవిద్దామని చెప్పాడు. గట్టిగా దేవుని స్తోత్రం. దట్ ఈస్ కాల్డ్ యాక్చువల్ లవ్, రియల్ లవ్. ఇస్తానో ఇవ్వలేదు. ఓ 70 ఏళ్ళ ముసలిదే ఒక 80 ఏళ్ళ ముసలోడిని అదేదో ఊళ్ళో నీకు విడాకులు చేస్తానని చేయలేదు అంటుంది. ఆడేం మంచం మీద ఉన్నాడు, ఆడికేం విడాకులు ఇస్తానంటుంది. దొంగది. తప్పు కదండి. ఇంకా తెలుసా మీకు, ముసలోడు అయిపోయాక కూడా ఏమే నీ పెళ్ళికి ఇస్తాను అన్నాడు, మీ నాన్న ఇవ్వలేదు అంటాడు. ఆడు చచ్చిపోయాడు, ఈడు చచ్చిపోయాడు, అందరూ చచ్చిపోయారు, ఆ గొడవ ఎత్తుడు. నీ పెళ్ళికి నాకు పంచి పెడతానన్నాడు. ఇప్పుడైతే అర్ధరాత్రిగాడు వస్తాడు, రమ్మంటే పంచి పెట్టుకుని, కాకపోతే నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాడు. ఏంటండి మెటీరియల్స్ ప్రేమలో మనయే. థింక్ష వస్తు ప్రేమ అండి ఇది.
ప్రాణం ఇచ్చిన ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. మనం వ్యాపారస్తులం కాదండి, విశ్వాసులం బిలీవర్స్. ఓకే, రైట్. చూడండి 10వ వచనం, తొందరగా ముగిస్తాను. 10వ వచనం, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందరు. సబ్జెక్ట్ టు ద కండిషన్ అన్నాను ఇందాక చెప్పాను మీకు. నేను తండ్రి యందు నిలిచి ఉండి ఆజ్ఞలు గైకొన్నాను. తండ్రి నాకు ఏ ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞలు గైకొన్నాను. నేను ఇచ్చిన ఆజ్ఞలను మీరు గైకుంటేనే నన్ను ప్రేమించినట్టు నమ్ముతాను. హల్లెలూయా. అర్థమైంది మీకు? నేను ఏ ఆజ్ఞలు మీకు ఇచ్చానో అవన్నీ మీరు పాటిస్తేనే మీరు నన్ను ప్రేమిస్తున్నారని నమ్ముతున్నా. ఇక అర్థమైందా? నేను ఇచ్చిన ఆజ్ఞలు పాటిస్తేనే మీరు నన్ను ప్రేమిస్తున్నారని నమ్ముతాను. చెప్పండి. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన? 12 ఆజ్ఞలు. చదవండి. ఈ 12 ఆజ్ఞలు కూడా మనము పాటించి తీరాలి. 12 ఆజ్ఞలు. దీంట్లో ఏది పాటించకపోయినా కుదరదు. ప్రతిదీ కూడా మనం పాటించవలసిందే. ఏది పాటించకపోయినా కుదరదు. నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. ఇంకా చాలా ఉన్నాయి, క్లుప్తంగా చెప్తాను మీకు. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. మొదటి ఆజ్ఞ. నరహత్య చేయకూడదు. ఒక మనిషిని బాధ పెట్టొద్దు, చంపొద్దు, హింసించొద్దు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, దొంగతనం చేయకూడదు, ఈ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, ఈ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, పొరుగువాని భార్యనైనను, పొరుగువాని భార్యను, దాసును, దాసిని, ఎద్దును, గాడిద, పొరుగువాని దేనిని నీ దగ్గర ఉండకూడదు. హల్లెలూయా. ఇది కూడా నీ దగ్గర ఉండకూడదు. 10 రూపీస్ కాయిన్. ఈ 10 రూపాయల బిళ్ళ మహిమదనుకోండి, అమ్మ పడేసుకున్నావు పట్టుకెళ్ళి, ఇది కూడా నా జేబులోకి వెళ్ళకూడదు. నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్పష్టంగా దేవుని ఆజ్ఞలి. తర్వాత యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు చూద్దాం. యేసు ప్రభు ఏ ఆజ్ఞలు ఇచ్చాడో చూద్దాం. యేసు ప్రభు మనకు 2 ఆజ్ఞలను అనుగ్రహించారు. అది మీకు అందరికీ తెలుసు. ఆయన ప్రభు మాటలు చూద్దాం. మార్కు సువార్త 12వ ఇవన్నీ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. పన్నెండో అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయం. బేస్ ఉందా? బాగా డౌన్ అవుతుంది వాయిస్ ఉందా? మార్కు సువార్త 12వ అధ్యాయం 29. మార్కు 12:29. యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు,
వినుము, మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ నీ హృదయముతో, పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతోను, నీ పూర్ణాత్మతో, పూర్ణ పూర్ణ వివేకముతోను, నీ వివేకముతో, పూర్ణ బలముతో, పూర్ణ నీ బలముతో దేవుడైన నీ ప్రభు దేవుడైన ప్రభువును ప్రేమింపవలనని ప్రేమించవలను. ప్రధానమైన ఆజ్ఞ. ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, రెండవది, నీవు నీ నివలే నీవు నిన్ను వలె నీ పొరుగువారిని నీ పొరుగు ప్రేమింపవలనని వారిని. రెండవ ఆజ్ఞ. హల్లెలూయా. మొత్తం ఎన్ని ఆజ్ఞలమ్మా? 12 ఆజ్ఞలు. పాత నిబంధన 10, కొత్త నిబంధన 2. ఈ ఆజ్ఞల్లోనే ఉంటాయి అన్నీ కూడా. ఈ ఆజ్ఞలు పాటించలేదు అనుకోండి మనలో ఎవరైనా, వింటున్నారా? చాలామంది దాంట్లో వాళ్ళకి ఇష్టమైన 1-2 పాటిస్తారు, మిగతా వదిలేస్తారు. కానీ పేతురు చెప్పాడు, ఒక్క ఆజ్ఞ విడిచిపెట్టినా కూడా అన్ని ఆజ్ఞలు విడిచిపెట్టినట్టే లెక్క అన్నాడు. హల్లెలూయా. ఒక్క ఆజ్ఞ కూడా విడిచిపెడతానికి ఏరలేదు. ఈ 12 పాటించాలి. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఈ 12 ఆజ్ఞలు పాటింతేనే మీరు నన్ను ప్రేమించే వారి కింద లెక్క. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. చెప్పండి, ఇంకా మనం చేయగలిగింది ఏముందో చెప్పండి. ఇప్పుడు ఈ 12 ఆజ్ఞలు యేసు ప్రభు ఇచ్చారా, ఎవరైనా ఇచ్చారా? మరి యేసు ప్రభు ఆజ్ఞలు పాటించకుండా యేసు ప్రభు నా కార్యం చేయాలంటే ఎలా చేస్తాడు ఆయన? మీరు ఇంటికెళ్ళి మళ్ళీ చదువుకొని నేను దేంట్లో అయినా తప్పిపోయానని చూసుకొని సరి చేసుకోకుండా మీ ప్రార్థన దేవుడు వినడు. హల్లెలూయా. హి విల్ నెవర్ ఒబే. ఇది బోధ అంటే ఇష్టం వచ్చినట్టు బోధించకూడదు పైన నుంచుని. ఇక్కడ ఉన్న పాస్టరు 12 ఆజ్ఞలను పాటించలేదు అనుకో, వీడు చెప్తానికి సరిపోడా మాట. ఈ రోజులు ఎలా తయారయ్యారంటే వాక్యాలు చెప్పేస్తున్నారు, దంచేస్తున్నారు, చెయ్యరు. చెయ్యని మాటకు విలువ ఉండదు. మనం చేయకుండా చెప్తే విలువ ఉండదు. ఎవరికైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే చేసి చెప్తేనే విలువ. ఈ 12 ఆజ్ఞలు పాటించి తీరాలి. ఒక మాట చెప్పనా? సృష్టికర్త ఎవరండి? యేసేనా? చెప్పాలి. దేవుడు ఎవరండి? యేసేనా? చెప్పండి. ఊపిరి వదిలివాడు ఎవరండి? యేసేనా? ఊపిరి తీసేవాడు యేసేనా కదండి? అసలు మనం ఈ రోజు సాయంత్రం వరకు బతికుండాలన్నా కూడా యేసు పర్మిషన్ కావాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మనవరు పెళ్లి మంచి నుంచి మన వస్తుంటే పాస్టర్ గారు పోయారండి, బాగానే మంచోడే పాపం, చనిపోయాడండి. ఆవిడ చెప్తుంది, కిందటి వారం ఆవిడ ఇంటికి వెళ్ళాడంట, నిరీక్షణాలు ఇంటికి వెళ్ళాడంట కిందటి ఆదివారం. వెళ్ళి ఎలా ఉన్నారు పాస్టర్ గారు, వాక్యాలు అవి బాగా చెప్తారు, చక్కగా చెప్తారు అన్నాడంట. ఇక్కడ అంతా నొప్పిగా ఉందమ్మా అన్నాడంట. అలాగే ఐఎమ్ సజెస్టింగ్ యూట్యూబ్లో వచ్చేది ఏది చేయొద్దు. మళ్ళీ చెప్పండి. ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, నెట్లో కానీ వచ్చేది ఏది ఫాలో చేయొద్దు. అవన్నీ అబద్ధాలు. 99% ఫ్రాడ్. అన్నీ అబద్ధాలే. మీరందరూ అదే పని చేస్తున్నారు. వంటలు కూడా అది పక్కనెట్టుకుని చేసేస్తున్నారు. అది తినడానికి కూడా పనికొత్తలేదు. కొన్ని పెంటలో పారబోయవలసి వస్తుంది. యూట్యూబ్ని బట్టి ప్రేమలు, ఫేస్బుక్ని బట్టి ప్రేమలు, ఇన్స్టాగ్రామ్ని బట్టి ప్రేమలు. అది ఎవరితో దేని ఫోటో పెడితే వీడు అది అనుకుని ప్రేమించేసి అన్నీ చేసి డబ్బులు కూడా పంపించారో చూస్తే ముసలిది.
డోంట్ ఫాలో యూట్యూబ్లు కానీ, ఇన్స్టాగ్రామ్లు కానీ, ఫేస్బుక్లు కానీ. ఏదైనా ముఖ్యమైన సందేశాలు ఉంటే చూడండి, ఏదైనా ముఖ్యమైన విషయాలు ఉంటే చూడండి, కానీ డోంట్ ఫాలో. ఈయన ఏం చేశాడు, ఏదో కలుపుకొని తాగితే తగ్గిపోద్దని చెప్పిందంట యూట్యూబ్లో. మన గురువారం రాత్రి ఆ యూట్యూబ్లో అంత దగ్గరెట్టుకుని అది ఏదో మొత్తం ఇంత బాగా కలుపుకుని తాగాడంటే, తాగిన అరగంట చచ్చిపోయాడు. అర్థమైందా? ఎంతమంది యూట్యూబ్ని ఫాలో చేసేవాడు ఉన్నారు చేయొద్దండి ఇక్కడ అంటే అందరూ ఫాలో చేసేవాడు అని అర్థమైంది నాకు. అందరూ, ఇంజనీర్ గారు కూడా. డోంట్ ఫాలో. చచ్చిపోయాడు అతను. ఈ నొప్పి వెంటనే పోతుంది అన్నాడంట. ఏమమ్మా ప్రశాంత్ తింటున్నావా? మొత్తం దాంట్లో కొట్టేసి దీంట్లో వచ్చేసింది. ఏమొచ్చేసింది? ఫేక్. వాళ్ళకే డబ్బులు వస్తాయి యూట్యూబ్ వాళ్ళకి. ఎక్కువ 1000, 2000, 10,000 మంది చూశారనుకోండి, వాళ్ళకి డబ్బులు వస్తాయి. అందుకే లేనిపోయినవన్నీ పెట్టేస్తారు. మొన్న ఒకరోజు ఒక ఫేక్ న్యూస్ పెట్టారు. ఈరోజు సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విడిపోతున్నారని. ఆ రోజు సాయంత్రం వాళ్ళిద్దరూ విజయవాడలో ఆ స్టేడియంలో కూర్చుని ఒకళ్ళొకళ్ళు నవ్వుకుంటూ కూర్చున్నారు. వీళ్ళేమో విడిపోతున్నారేమో అని చూస్తున్నారు, వాళ్ళేమో ఒకళ్ళొకళ్ళు భుజంలో చేయలేసుకుని నవ్వుకుంటున్నారు. ఇది అలాగే నరసింహరాజు ఎవరో చెప్తున్నాడు, నేను చచ్చిపోయానని పెట్టారు, నేను బతికే ఉన్నాను ఓహో అని కేకలేస్తున్నాడు. ఇది చచ్చిపోయాడని పెట్టారంట. అసలు అత్తమానం ఇలా పట్టు కూర్చుంటారు, ఇది జబ్బు వచ్చిన వాళ్ళలాగా. అత్తమానం ఇలాగ ఉంటారండి. ఇంటర్నేషనల్ కాల్స్ లాగా ఫీలింగ్. ఆ ఫోన్ మాట్లాడుతాం అత్తమానం. అదే చుట్టూ ఉన్నవాళ్ళు అనుకోవాలి, అబ్బా ఈయన అయ్యో ఫోన్ ఎవరితోటో మాట్లాడుతున్నాడో అనుకోవాలి. ఎవరితోటి? ఒక్కోసారి ఫోన్ ఎవరితోటి మాట్లాడుతున్నట్టు యాక్షన్ చేస్తాడు అలా పెట్టుకుని. అలాంటి వాళ్ళు ఉన్నారు. వద్దండి, డోంట్ యాక్ట్ లైక్ దిస్. ఓకే, నేను ఎందుకు చెప్పాను తెలుసా? ఆ పాస్టర్ గారు పొద్దునకు లేడండి, రాత్రికి ఉన్న వ్యక్తి. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సృష్టికర్త యేసు. ఐఎమ్ డిక్లరింగ్. మోషే అంటున్నావా? రామ్ కుమార్ సన్. సృష్టికర్త యేసు, దేవుడు యేసు, ప్రాణం ఇచ్చేది యేసు, నిలబెట్టేది యేసు, పడగొట్టేది యేసు, ఏం చేయాలన్న యేసు. యేసు లేకుండా ఈ లోకంలో ఏది జరగదు. యేసు అనుకుంటే సాయంత్రానికి ఎవ్వరు ఉండరు. హల్లెలూయా. యేసు అనుకుంటేనే రేపు ఉంటావు నువ్వు. యేసు ఇశ్రాయేలు అనేవాడు రేపు ఉండాలనుకుంటేనే ఉంటాను నేను. ఇంజనీర్ అవనా ఇంకోరా అవనా. నీ ట్రీట్మెంట్ల వల్ల, నీ డబ్బు వల్ల నువ్వు బతకవు. మన ఫోన్ చేశారు, ఆ పెద్దరాజు అనే అతనికి బాగోలేదు, సీరియస్గా ఉన్నాడు. ఇంకా నన్ను పొద్దున్నైతే మీరు వచ్చి ప్రార్థన చేయాలి అన్నారు. నేను ఉదయం వెళ్ళాను. ఉదయం లేదప్పటికీ ఆయన ఐసీయూలో ఉన్నాడు. వెళ్ళి ప్రార్థన చేసి బయటకు వచ్చాను. కానీ హాస్పిటల్ చూశాక ఒక అరగంట సేపు అవుట్ ఆఫ్ మూడ్ అయిపోయింది నాకు. అది కిడ్నీ సెంటర్, డయాలసిస్, కిడ్నీస్ ఇన్ఫెక్షన్ సెంటర్. అది ఓన్లీ కిడ్నీసే చూస్తారు అక్కడ. దేర్ ఆర్ 200 మెంబర్స్ వెయిటింగ్ ఫర్ కిడ్నీస్ డయాలసిస్. దేవుని స్తోత్రం. డయాలసిస్ అంటే ఏంటి తెలుసా? నరకం. నరకం అది. చాలామంది డయాలసిస్ జరుగుతుండగానే చచ్చిపోతారు. వింటున్నారా? ఇప్పుడు చెప్పండి, మనందరం 2 చేతులు ఎత్తి దేవుడి స్తుతించొద్దా ఆరోగ్యంగా ఉన్నందుకు? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నిలిచి ఉండండి యేసులో. స్టాండ్ ఇన్ హిమ్. మీరు అనుకుంటున్నారా 3 లక్షలు పెట్టి వైద్యం చేయించుకుంటున్నాను కాబట్టి బతుకుతున్నానని? నెవర్. జ్యోతిరాజు వెళ్ళాడు హాస్పిటల్కి, ఏలూరు పాస్టరు, పక్కన 4 పాస్టర్లు ఉన్నారు.
జ్యోతిరాజుకి 15 లక్షలు ఖర్చు అయింది, పక్కన ఉన్నవాళ్ళకి 20 అయింది, ఆ పక్కన ఉన్నవాళ్ళకి 30 అయింది, ఆ పక్కన ఉన్నవాళ్ళకి 40 అయింది. అతను ఎదురుకుండా 4 శవాలు వెళ్ళిపోయిన ఇతను బతికింటికి వచ్చాడు. హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ వర్త్ 15 lakhs వల్ల బతకలేదు అతను. చాలామంది అనుకుంటున్నారు మేము షుగర్ బిళ్ళలు వాడుతున్నాం, బీపీ బిళ్ళలు వాడుతున్నాం, వైద్యం చేయించుకుంటున్నాం కాబట్టి బతుకుతున్నాం. నెవర్. యేసు ప్రభు ఎలా చేయకుండా మందుల్లోకి పనిచేయవు. హల్లెలూయా. ఇంకోటి ఏమో తెలుసా బైబిల్లో? కుదరని వ్యాధితో మొత్తెను అని ఉంది బైబిల్లో, రాజుల గ్రంథంలో. ఏ వ్యాధి? కుదరని వ్యాధి అంటే అర్థం ఏంటండి? తెలుసమ్మా? తెలీదా? కుదరని వ్యాధి అంటే ఏంటి? ప్రపంచంలో ఏ దేశంలో ఏ మందు పనిచేయదు వాళ్ళకి. అర్థమైంది? దాని పేరు కుదరని వ్యాధి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. బిలీవ్ ఇన్ హిమ్. దేవుడు పర్మిషన్ లేకుండా అడుగు తీసాడు వేయలేవు. నన్ను నేను అతనితో చెప్పాను, యేసుప్రభు అంటే ఎవరు అనుకుంటున్నారు? నిన్ను లేవనెత్తుతాడు, 4 రోజుల్లో మళ్ళీ నువ్వు పొలానికి వెళ్తావు అని చెప్పి ప్రార్థన చేసి వచ్చాను. వాళ్ళందరితో చెప్పాను, ఎవరు భయపడక్కర్లేదు. వింటున్నారా? దేవుణ్ణి తక్కువ అంచనా వేస్తున్నారా? తక్కువ అంచనా వేస్తున్నారా? నో, నెవర్. మా షాలేంకి చెప్పాను, ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది ఆపరేషన్ చేసేయాలి, చేయనెత్తలేదు దేవుడు. ఆపరేషన్ చేయటం ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 1 day, ½ an hourలో చేసేస్తానండి, మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటున్నారు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నేను ప్రేయర్ చేస్తుంటే నో అని వస్తుంది. ఇదేంటండి బాబు, ఇంతమంది దగ్గర తిరుగుతున్నాం, ఆపరేషన్ అంటే కాదంటున్నాడు ఏంటి దేవుడు? దాని అర్థం ఏంటంటే నేను స్వస్థపరుస్తాను. హల్లెలూయా. లేట్, మేబీ డిలే, లేట్ అవుతుంది, ఎంతైనా లేట్ అవుతుంది. చాలా సంవత్సరాల భార్య బాధపడింది, ఒక రోజున సడన్గా పొద్దున్న వేసేటప్పటికి క్యూర్ అయిపోయింది. హల్లెలూయా. దట్ డే ఈజ్ ఫిక్స్డ్ బై గాడ్. ఒక రోజు నీ రోగం తగ్గుతుందని రాస్తాడు. ఆ రోజు ఏదో మనకు తెలియదు. యు ఓన్లీ నోస్. హల్లెలూయా. మనం చేయవలసింది ఒకటే, స్టాండ్ ఇన్ హిమ్. చెప్పండి, నిలబడండి ఆయనలో నిలబడండి. అమ్మాయి లేచి నిలబడు. 2015 అక్టోబర్ 6వ తారీఖు ఈ అమ్మాయిని చూడండి మీరు. నువ్వు కూడా లేకమ్మా, ఆ చెల్లెలు వాళ్ళ ఆయన గారు యొక్క జ్ఞాపకార్థ కూటానికి నన్ను ఇక్కడి నుంచి అక్కడ కేకేశారు. 2015 అక్టోబర్ 8 కానీ 9 కానీ మేము వెళ్ళిన తర్వాత పొద్దున్న కూటమి, సాయంత్రం ఆవిడ మంచం మీద ఉంది. ఎముకలు ఈను పుల్లల్లాగా ఉన్నాయి, పుల్లలో, కాళ్ళు చేతులు పుల్లలో, మనిషి ముఖం ఎంత ఉంది. మంచం మీద పడుకుంది కానీ పడుకున్న అవకారం కూడా లేదు అక్కడ. నేను అన్నాను రామ్కుమార్ తోటి, కూటం జరుగుతుందా లేకపోతే సమాధి జరుగుతుందా? కూటం జరుగుతుందా సమాధి జరుగుతుందా అని ఆ రాత్రి ప్రార్థన చేశాను. ప్రభువా, ఎంతో కష్టపడి దూరం నుంచి నన్ను కేకేసుకున్నారు, ఎక్కడో తుంగభద్ర, ఈ కూటం జరిగించండి, ఆవిడ స్వస్థపరచండి అంటే 2015 అంటే 2025 ఎలా ఉందో చూడండి. కూర్చోమను, ఆవిడ ఎలా ఉందో చూడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు బతికించారు? కూర్చో. పైగా శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటుంది ఆవిడ బ్యాంకులో. చూస్తున్నారా? ఎవరికి సాధ్యం అండి ఇది? యేసుకే సాధ్యం. ఆవిడతో పాటు ఆ వీధిలో ఈ వీధిలో మొత్తం మీద ఆవిడతో పాటు ఉన్న 4 వెళ్ళిపోయారా? ఆవిడ బైబిల్ అటు తిరుగుతుంది. హల్లెలూయా. నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతూ. మీరందరూ దేవుడికి భయపడాలి. యు ఫియర్ అబౌట్ గాడ్. మనుషులకు భయపడొద్దు, ఎవరికి భయపడొద్దు. ఒకరోజు ఒక ఆఫీసులో పెద్ద కంపెనీలో చైర్మన్ వచ్చాడు.
చైర్మన్ వస్తే 15 మంది అక్కడ స్టాఫ్ ఉన్నారు, మేనేజర్. అందరూ టప్పలేచి శాల్యూట్ చేస్తున్నారు. ఒక అతను పని చేసుకుంటున్నాడు. ఈ పక్కన ఉన్నవాడు గోకుతున్నాడు, చైర్మన్ గారు వచ్చారు చైర్మన్ అంటున్నాడు. ఐఎమ్ వర్కింగ్ అన్నాడు. చైర్మన్ గారు వచ్చి అతని దగ్గర నుంచుంటే సీరియస్గా పని చేసుకుంటున్నాడు. అప్పుడు వీళ్ళందరినీ కూర్చోండి మాట్లాడకండి అని లోపలికి వెళ్ళిపోయాడు. చైర్మన్ గారు లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు వీళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు. ఇవాళ నీ ఉద్యోగం ఊడిపోయింది, ఇవాళ నీ పని అయిపోయింది, మేమందరం లేచి దండం పెట్టాం, నువ్వు అసలు లెక్క చేయలేదు అంటే. నేను పని చేస్తున్నాను, ఓకే ఉద్యోగం తీసేస్తే ఇంకో చోటకు పోతాం, దానికే ఉందో అన్నాడు. లోపలికి కాకేశాడు. ఏంటి రెస్పెక్ట్ లేదా అన్నాడు. ఏ విషయంలో సార్ అన్నాడు. నేనంటే రెస్పెక్ట్, మీరంటే రెస్పెక్టు, కానీ మీకంటే ఎక్కువ రెస్పెక్టు పని మీద అన్నాడు. హల్లెలూయా. మీకంటే ఎక్కువ రెస్పెక్టు పని మీద అన్నాడు. ఐఎమ్ ప్రమోటింగ్ యూ యాజ్ ఏ జనరల్ మేనేజర్ అన్నాడు. అదే బయటకు వచ్చాడు. వీళ్ళందరూ అడుగుతున్నారు, అయిపోయిందా? ఏమైపోయింది? నీ ఉద్యోగం అయిపోయిందా? అవ్వలేదు, సీటు మారింది, నేను ఇవాళ నుంచి జీఎఫ్ అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసు ప్రభు అంతే. ఓ ఆరాధన చేసి ప్రభు చచ్చిపోతున్నాను, ప్రభు చచ్చిపో, నాకు దరిద్రం వదిలిపోద్ది అంటాడు. ఇలాంటి ఆరాధనలు ఏమైనా నచ్చం ఆయనకి? కళ్ళంటా నీళ్ళు కాల్చేసి ఆ తూముల్లోంచి వెళ్ళిపోయే వాళ్ళు ఏమైనా నచ్చరు ఆయనకి? ఆ గోలేం అక్కర్లేదు ఆయనకి, కేకలు అక్కర్లేదు, బొబ్బలు అక్కర్లేదు, ఎవరికి అర్థం కానీ కాకర బేకర తోకర పాకర భాషలు అక్కర్లేదు ఆయనకి, ఈ గొంతులు అక్కర్లేదు ఆయనకి. ఆయన అన్నాడు, నీ హృదయం నాకు కావాలా. హల్లెలూయా, హల్లెలూయా. హృదయం లేనప్పుడు గట్టిగా పట్టుకుంటే ప్రేమ వచ్చేస్తుందా? చెమటకప్పు తప్ప. హృదయం చాలా ముఖ్యం. ఓకే, వినండి జాగ్రత్తగా, ముగించేస్తున్నాను. నా ప్రేమ యందు నిలిచి ఉండండి, మీ యందు నా సంతోషం ఉండాలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు చెప్తున్నాను. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, మీరు పరిపూర్ణ సంతోషంలో ఉండాలి. పరిపూర్ణ సంతోషం అంటే మీకు అర్థం తెలుసండి? పరిపూర్ణ సంతోషం అంటే ఏంటో తెలుసా? తెలియదు మీకు చాలా మందికి. సంతోషం వేరు, పరిపూర్ణ సంతోషం వేరు. టెంపరీ హ్యాపీనెస్, పర్మనెంట్ హ్యాపీనెస్. టెంపరీ హ్యాపీనెస్ వచ్చిపోద్ది, పర్మనెంట్గా ఉండే సంతోషం ఎప్పుడు గుండెలో ఉండిపోతుంది. మనకి ఏ సంతోషం కావాలండి? పర్మనెంట్. పర్మనెంట్ సంతోషం కావాలంటే యేసు హృదయంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సంతోషం గురించి చెప్పనా మీకు? యోబు గారిని తీసుకోండి, హీఈస్ వెరీ హ్యాపీ. అబ్రహాం గారు తీసుకోండి, హీఈస్ వెరీ హ్యాపీ. పౌలు గారు తీసుకోండి, హీఈస్ వెరీ హ్యాపీ. చెప్పనా? యోబు గారు ఆస్తి అంత పోయింది, మొత్తం కొన్ని 100 కోట్ల ఆస్తి. ఏమన్నాడు? ఐఎమ్ హ్యాపీ, గాడ్ హెస్ గివెన్, గాడ్ హెస్ టేకెన్ అన్నాడు. సింపుల్గా చెప్తారు మీరు. అలాగా బెంగట్టేసుకుని మంచాలు అట్టేసి మళ్ళీ పలకరిస్తానికి ఎవరో ఒకరు రావాలి. చాలామంది పలకరించకపోతే కూడా మళ్ళీ చూసావా నన్ను పలకరిస్తానికి రాలేదు, ఇది పోగొట్టుకుని మేము పలకరిస్తామంటే వెళ్ళి. ఓకే, యోబు అన్నాడు ఆస్తి పోయింది కదా, ఆమె హ్యాపీ అన్నాడు. పిల్లలు చచ్చిపోయారు, ఓకే వాళ్ళ ఆయుష్ అయిపోయింది అన్నాడు. పిల్లలు చచ్చిపోతే పెళ్ళం వెళ్ళిపోయింది, నీ దగ్గర ఏముంది? బూడిదా? మరణం వరకు ఉంటానన్న పెళ్ళం డబ్బులు పోయే ఉంటుందో ఉండదో తెలదు. నీ దగ్గర ఏముంది? బూడిదా, పోతున్నాను అని వెళ్ళిపోయింది. హ్యాపీ, గో అన్నాడు. ఇవన్నీ అయిపోయినాయి. కుష్టి వ్యాధి వచ్చేసింది, మొత్తం శరీరం అంతా కుళ్ళిపోతుంది. అప్పుడు అడిగారు స్నేహితులు, ఏంటయ్యా పెళ్ళం వెళ్ళిపోయింది, పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి వెళ్ళిపోయింది, వ్యాధి వచ్చేసింది అంటే అన్నాడు, మీరు నన్ను పైన చూస్తున్నారు, నేను సజీవుణ్ణి చూస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఈ వ్యాధి నా శరీరానికి, నా హృదయానికి కాదు, నా ఆత్మకు కాదు. మీరు చూసే ఈ వ్యాధి ఉందే శరీరానికి.
కొంతకాలం అయిన తర్వాత నేను చనిపోతాను, కానీ తిరిగి దేవుడి దగ్గరికి వెళ్తాను, నేను ఆయన కలిసి ఒక చోట కూర్చుని హాయిగా ఉంటాం. దట్ ఈజ్ ద పరిపూర్ణ సంతోషం. హల్లెలూయా. అర్థమైందా మీకు? వేరే సంఘాల్లో అయితే మాటకి తప్పట్లు కొట్టిస్తారు, నాకు చిరాకు. ఏం చెప్పామని తప్పట్లు కొట్టాలి? వింటున్నారా? ఇప్పుడు అర్థమైందా? మొత్తం అందరూ సైలెంట్ అయిపోయారు. పరిపూర్ణ సంతోషం అంటే ఇదే. నచ్చలేదా? ఎవ్వరు వదిలినా యేసు నాతోటి ఉన్నాడు అనేది పరిపూర్ణ సంతోషం. మీ అబ్బాయిని బలి అన్నాడు అబ్రహాం, కత్తెత్తాడు, వద్దులే అన్నాడు, అది పరిపూర్ణ సంతోషం. పౌలు గారికి రోజు బాధలే, శ్రమలే, హింసలే, తన్నులే, దెబ్బలే, ఆయన ఐఎమ్ రిజాయిస్ ఇన్ మై లార్డ్ అన్నాడు. హల్లెలూయా. నేను సంతోషంగా ఉన్నాను అన్నాడు. ఎవరు మాట్లాడతలేదు. మనం మెటీరియల్సా? అంటే ఏదన్నా కనబడితే సంతోషిస్తామా మనం? దేవుడు కనబడతాడా? ఆత్మ కనిపిస్తుందా? మనస్సు కనిపిస్తుందా? ప్రేమ కనిపిస్తుందా? హృదయం కనిపిస్తుందా? కనిపించనివన్నీ శాశ్వతం, కనిపించేవన్నీ వెళ్ళిపోతాయి. హల్లెలూయా. మనం దేని యందు ఆనందించాలి? కనిపించని వాటి యందు. హల్లెలూయా. హల్లెలూయా. ఓ రోజు ఐఎమ్ జస్ట్ క్లోజింగ్. వాక్యం ఒకసారి అలా తీసుకెళ్ళిపోతుంది, మనం ఏం చేయలేం. ఒకరోజు విలియం కేర్ రాలింగ్ పాస్టర్ గారు నా బాగా క్లోజ్, ఇద్దరం. నేను ఏమీ లేని వాడిని అప్పుడు. పెట్రోల్ కూడా 1/2 లీటర్ కొట్టించుకునేవాడిని. 1/2 లీటర్ పెట్రోల్ బంక్ కూడా అనేవాడు. సార్ ఎప్పుడు లీటర్ కొట్టించుకుంటారు? ఎప్పుడు కొట్టించుకుంటారు లీటరు? ఆడి దగ్గర 5,000 10,000 కొట్టిస్తున్నారు ఇప్పుడు పెట్రోల్ ఆడి దగ్గర. దేవుని స్తోత్రం. అప్పుడు విలియం కేరీ గారు కారు వేసుకుని మా ఇంటికి వచ్చారు. కింద సోఫాలో కూర్చున్నాడు, నాకు తెలియదు. పైనుంచి దేవుని స్తుతి అని హల్లెలూయా అని పాడుకుంటూ హుషారుగా మెట్లు దిగేస్తున్నాను. ఆయన చూసి స్టన్ అయిపోయాను. పాడండి 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 అన్నాడు. అయిపోయాక ఇద్దరం కారులో వెళ్ళేటప్పుడు, ఏదైనా డబ్బు వచ్చిందా మీకు? పాతది ఎవరైనా డబ్బులు పంపించారా? ఏమైనా వచ్చిందా డబ్బు అన్నాడు. మరి అంత హ్యాపీగా ఉన్నారేంటో అన్నాడు. నువ్వేం పాస్టరా? బికాస్ అంటే డబ్బులు వస్తే హ్యాపీనెస్సా? ఏదైనా తింటే హ్యాపీనెస్సా? ఏదైనా మసాలా వాసన వస్తే హ్యాపీనెస్సా? నేను అన్నాను, పైన ప్రేయర్ చేసుకున్నప్పుడు యేసు ప్రభు నాతో ఉన్నట్టు అనిపించింది. ఆ ఉత్సాహంతో గొంతులేస్తున్నాను అన్న. ఆయన ముఖం పోలేదు. ఇప్పుడు ఎవరి ముందన్నా సంతోషంగా ఉంటే ఏదైనా వచ్చిందనుకుంటారేమో. అంతేనా? మీరు నిజం చెప్పండి. బహుశా అలా విషాదంగా కూర్చున్నావేంటి? ఏదైనా కావాలా? ఇమ్మంటావా? నీ కూతురు ఉంది, మీ ఆవిడ ఉంది, అంతకంటే నీకు ఏం సంతోషం కావాలి? హల్లెలూయా. దేవుని స్తోత్రం. చెప్పాలి. నా ప్రశ్నకు సమాధానం ఏం చెప్పండి. ఇంజనీర్ సన్న గారు, హ్యాపీనెస్ అంటే ఏదైనా వస్తేనేనా? ఎవరండి? ఐఎమ్ రిజాయిస్ ఇన్ మై లార్డ్ జీసస్. హల్లెలూయా. చెప్పండి, చదవండి. నేను యెహోవా యందు ఆనందించదను. హల్లెలూయా. చెప్పండి. అదే యేసు కేంద్రం. చాలా పాస్టర్లు అడిగారు నన్ను, మీరు ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు, షూర్గా ఉంటారు? బికాస్ యేసు నాతో ఉన్నాడు. హల్లెలూయా. మరి మాతో లేరంటారా? అది మీకే తెలాలి. ఎవరితో ఉన్నారో వాళ్ళకే తెలుస్తుంది, ఎదురుడికి ఎలా తెలుస్తుంది? ఓకే, మీ సంతోషం పరిపూర్ణం కావాలని చెప్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించవలనదే నా ఆజ్ఞ. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు అలాగ అంతనే ప్రేమించేయండి. నేను అడుగుతాను ఒక ప్రశ్న, ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోదాం. ప్రేమకి ఖర్చు అని ఉందంటారా? అమ్మగారు చెప్పండి. అమ్మగారు, మహిమ గారు, ఎస్తేరు గారు, ప్రేమకి ఏమైనా ఖర్చు ఉందా? చెప్పాలి.
ఖర్చు అవుద్దా ప్రేమించడానికి? ఓయ్ విను సరిగ్గా, ప్రేమకాన ఖర్చు అవుద్దా? మాట్లాడాలి. ఏమయ్యా చెప్పండి, ప్రేమకాన ఖర్చు అవుద్దా? నెంబర్ 2, సంతోషానికి ఏమైనా ఖర్చు అవుద్దా? నవ్వితే ఏమైనా ఖర్చు అవుద్దా? బాగున్నారా అని అడిగితే ఏమైనా కొంపులిపోద్దా? అందరూ బాగుండాలనుకుంటే ఏమైనా కష్టం వచ్చేస్తుందా? ఇదే కదా దేవుడు చెప్తున్నాడు. ప్రేమించడానికి ఏమైనా ఖర్చు ఉందండి ఇంజనీర్ గారు మనకి? మరి ఎందుకంటే కొంతమందిని చూస్తే కొంతమంది చూస్తే లవ్. యేసు ప్రభు మన క్యారెక్టర్ని బట్టి కాదు, మనల్ని ప్రేమించేశాడు. మనం కూడా ప్రేమిస్తాం. ఒక ఆయన అడిగాను, ఏమయ్యా ఎప్పుడు ఏంటి ముఖం అలా పెట్టుకుంటావు? నా ముఖం అంతే. నీ ముఖం అంతే కాదు, నీ బుద్ధి అది. బుద్ధి మార్చుకో. నవ్వు 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 అన్నాను. నాతో మాట్లాడుతూ మానేశాడు. నవ్వరంటున్నాడు. ఏం చేయదు. ఇంకా కొంతమంది ఆపిన ఆకుండా నవ్వుతారు, ఇంకా చాలన్నా కూడా నవ్వుతూనే ఉంటారు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. గాడ్ వాంట్స్ యూ టు హ్యాపీ. ఎప్పుడు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా యేసు నాతో ఉన్నాడన్న సంతోషం. హల్లెలూయా హల్లెలూయా. యేసు నాతో ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? అందరూ కుడి చేయొద్దండి. ఇంకేం కావాలి? మోషేకి నమ్మకం లేదు, ఎత్తులేదు. అతను రామ్ కుమార్ గారు అబ్బాయి ఎత్తుతలేదు, స్టీఫెన్ ఎత్తలేదు. ఎత్తువా? ఏం అటు ఇటుగా ఎత్తు. నీకు నమ్మకం లేదు యేసు నీతో ఉన్నాడని? ఏమో మీ అబ్బాయి ఎత్తలేదు చెయ్య అంటే ఒక ఆవిడ అడిగింది, చెయ్యొత్తపోతే అంటే నేను ఇందా చెప్పాను కదా ఆ కేసు. నవ్వమంటే మాట్లాడుతూ మానేసి వెళ్ళిపోయాడు అని. చెయ్యొస్తపోతే దేవుడికి నా గురించి తెలుదా? అసలు మందిరానికి రాకపోయినా నీ గురించి దేవుడికి తెలుసమ్మా. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, గట్టిగా. యేసు నాతో ఉంటే సంతోషం, ఏమి ఉన్నా ఏమి లేకున్నా. ఓకే, కాబట్టి మీరు తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టుకోవాలి కంటే ఎక్కువైన ప్రేమ గలవారు లేరు. ప్రాణం పెట్టే ప్రేమను మించిన ప్రేమ లేదు. ఎందుకంటే ఏదైనా తిరిగి వస్తుంది కానీ ప్రాణం తిరిగి రాదు. ఇప్పుడు మీరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఎంతైనా డబ్బు ఇచ్చినా వచ్చిందో పోయిందో వేరే విషయం. ప్రాణం ఇచ్చారనుకోండి, అది తిరిగి రాదు. అంటే ప్రాణం ఇచ్చే ప్రేమను మించిన ప్రేమ లేదు. ఎవరు ఇచ్చారు ప్రాణం? మనకి యేసయ్య ఇచ్చాడు కదా, ప్రాణం ఇచ్చిన ప్రేమ. కాబట్టి నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? నేను చెప్పిందల్లా చేయండి, నేను మీతో స్నేహం చేస్తాను, మీతో కలిసి ఉంటాను, మీతో కలిసి తిరుగుతాను, మీతోటే ఉంటాను, మిమ్మల్ని మరణం వరకు విడిచిపెట్టను, పరలోకానికి తీసుకెళ్తాను. నా ప్రేమలో ఉండండి, నాతో నిలిచి ఉండండి, నాతో సహవాసం చేయండి. ఈజ్ రిక్వెస్టింగ్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ us. దేవుడు బతిమాలుతున్నాడు, నాతో స్నేహం చేయండి అని. చెప్పండి, గాడ్ వాంట్స్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ యూ. లేదండి, నాకు చాలా స్నేహితులు ఉన్నారు, నాకు ఖాళీ లేదు లోపల, నాకు ప్రాణం ఇచ్చే స్నేహితులు ఉన్నారు. ఇక్కడ ఎవరైనా లేచి ఒక్కరు, డోంట్ మిస్టేక్ మీ, నా గురించి ప్రాణం ఇచ్చేవారు ఒకరు ఉన్నారని లేచి నిలబడి చెప్పండి. ఆ పేరు చెప్పండి. స్టాండప్. మేడకం. ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం ఇవ్వాలి కదా, మరి తుత్ ఫ్రెండ్షిప్పా? ఎవరైనా ఉన్నారా? ఎవరులే. చూసారా? సో ఇట్ ఈస్ డిక్లేర్ ఖచ్చితంగా మన గురించి ప్రాణం ఇచ్చేవాళ్ళు ఎవరో లేరు. రెండోది,
మనం కూడా ఎవరి గురించి ప్రాణం హల్లెలూయా చెప్పండి. అంతే కదండి, అవును అంతేనా? మన గురించి ప్రాణం ఇచ్చేవాళ్ళు లేరు, మనం ఎవరి గురించి ప్రాణం ఇవ్వం. ఊరికే మాటే కదా, నా ప్రాణం తీసేసుకోండి అంటే ప్రాణం ఎవరు తీసేసుకుంటారు? ఏమీ లేదు. కాబట్టి సత్యాన్ని ఒప్పుకుందాం. మన గురించి ప్రాణం ఇచ్చినవాడు ఒకే ఒక్కడు, ప్రియుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే మిమ్మల్ని ప్రాణం ఇమ్మంటలేదు, కానీ ఆయనతో స్నేహం చేయమంటున్నాడు. ఎంతమంది అయితే యేసుతో స్నేహం చేయాలని ఈరోజు నిర్ణయించుకుంటారో వారందరూ తలలు వంచి ప్రార్థన చేయండి. ప్రభువా, ఐ వాంట్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ యూ. తండ్రి, నీతో స్నేహం చేయాలని నేను ఆశపడుతున్నాను, నీతో స్నేహం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఎవరైతే ఆయనతో స్నేహం చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభుతో సహవాసం, యేసు ప్రభుతో సహవాసం. తండ్రి, ప్రభువా, నీతో స్నేహం చేయాలని ఆశపడుతున్నా, నీతో స్నేహం చేయాలని ఆశపడుతున్నా, నేను నీతో కలిసి జీవించాలని ఆశపడుతున్నా, నేను నీతో కలిసి జీవించాలని ఆశపడుతున్నా. ఎంతమంది అయితే ప్రభుతో సహవాసం చేయాలని ఆశపడుతున్నారో వారందరికీ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చేయి చాపుతున్నాడు, ఆయన చేయి చాపుతున్నాడు, ఆయన చేయి చాపుతున్నాడు. నువ్వు కూడా హృదయం ఆయన వైపు ఎత్తుకొని, తండ్రి, ప్రభువా, నీతో సహవాసం చేయాలని కోరుతున్నా, నీతో సహవాసం చేయాలని కోరుతున్నా. నాకు నిజమైన స్నేహితుడు నువ్వే, నా గురించి ప్రాణం ఇచ్చింది నువ్వే, నా గురించి రోజు కన్నీరు కార్చేది నువ్వే, నేను బాగుండాలని కోరుకునేది నువ్వే. నీతో సహవాసం ఉంటేనే నేను ఫలిస్తాను. ప్రభువా, నిజంగా నీతో సహవాసం చేయాలని చాలా చాలా ఆశపడుతున్నా. ఈ రోజు నుంచి నీలాగా నడవాలని అందరికీ నిన్ను చూపించాలని ఆశపడుతున్నాను. నాకు సహాయం చేయండి, నన్ను క్షమించండి. ఈ లోక స్నేహం దేవునికి వైరం, ఈ లోక స్నేహం దేవునికి వైరం. నేను ప్రభుతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాను. తండ్రి, నా స్నేహాన్ని అంగీకరించండి, మీరు నాతో స్నేహం చేయండి. మీరు సిద్ధమే, నేను కూడా సిద్ధపడి మీతో ఉండే కృప మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఒకరు ఒక సందేహం వెలిబుచ్చారు, జాగ్రత్తగా వినండి. రాఖీలు కట్టించుకోవచ్చా? రాఖీ పండుగ ఆచరించవచ్చా? ఎందుకంటే చాలామంది సేవకులు నిన్న యూట్యూబ్లో కూడా చెప్పారు, పెద్ద పెద్ద సేవకులు, అది మనం చేయకూడదనే చెప్పారు. సాధారణంగా ఫ్రెండ్షిప్ డే అని ఒకటి, లవర్స్ డే అని ఒకటి, ఫాదర్స్ డే అని ఒకటి, మదర్స్ డే అని ఒకటి, రాఖీ అని ఒకటి, ఇలాగా చాలా చాలా పండుగలు చేస్తున్నారు. కానీ పౌలు చెప్పిన ప్రకారం మనకి యేసే దేవుడు, యేసులకు ఎప్పుడు వచ్చామో అప్పుడే పండుగ దినం. మనకు ప్రతిదినము పండుగ దినమే. అన్యులు దేవుణ్ణి ఎరగని వారు ఏదో ఒక రోజు, ఈరోజు అంటారు, కాదు, మనకి ప్రతిరోజు దేవుడితో సంతోష దినమే. దేవుని స్తోత్రం. ఒకవేళ ఎవరైనా చేసుంటే అది మనకు సంబంధం లేదు. అలాంటివి ఏమి ఫాదర్స్ డే, మదర్స్ డే, ఇవన్నీ కూడా మనకి వ్యర్థమైనటువంటి ఆచారాలు. ఈ బైబిల్ ప్రకారం కరెక్ట్ కాదు.
బైబిల్ ప్రకారం నీ తల్లిదండ్రులను సంవత్సరానికి ఒకరోజు ప్రేమించమని చెప్పలేదు. నువ్వు బ్రతుకున్నంతకాలం ప్రేమించమన్నాడు. ఒకరోజు నీకు చెల్లెలు కాదు, బ్రతుకున్నంతకాలం నీకు చెల్లెలు. ఒకరోజు నీకు భర్త కాదు, బ్రతుకున్నంతకాలం. ఒకరోజు నీకు దేవుడు కాదు, బ్రతుకున్నంతకాలం. కాబట్టి ఇవన్నీ ఆచరించేవారు తెలియకో తెలుసో చేస్తున్నారు. బట్ బైబిల్ ప్రకారం అయితే ఇది చేయకూడదు. ఓకే, మనం కానుక సమర్పణ చేసుకుందాం. అలాగే 16వ తారీఖు రత్నం గారి ఉపవాస ప్రార్థన మందిరంలో జరుగుతుంది, శనివారం. గుర్తుపెట్టుకోండి. వచ్చే నెల సెప్టెంబర్ 12, 13, 14 ఉపవాస ప్రార్థనలు. రక్షణ లేని వారు రక్షణ పొందొచ్చు. అలాగే వెనకాల ఉన్న స్థలం మందిర నిర్మాణం నిమిత్తం చేసేవారు చేయొచ్చు. అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఉందాం. తొందరగా ఇప్పటికే స్టార్ట్ అయిపోవాలి, పాట లేట్ చేసేస్తున్నాం. ఫలించుమా నా సోదరుడా, ఫలించుమా నా సోదరి, ఫలించుమా నా సంఘమా, ఫలించుమా నా సంఘమా. ఆత్మ ఫలములను ఫలించుమా, ఆత్మ ఫలములను ఫలించుమా, ఫలించుమా. యజమాని ఏ వేళ వచ్చునో, మన యజమాని ఏ వేళ వచ్చునో ఎరుగకయుంటిమిగా, మనం ఎరుగకయుంటిమిగా. అది ఏ గడియో ఏ క్షణమో, అది ఏ గడియో ఏ క్షణమో ఎరుగకయుంటిమిగా, మనం ఎరుగకయుంటిమిగా. ఫలించుమా నా సోదరుడా, ఫలించుమా నా సోదరి, ఫలించుమా నా సంఘమా, ఫలించుమా నా సంఘమా. ఆత్మ ఫలములను ఫలించుమా, ఆత్మ ఫలములను ఫలించుమా. ఫలింపని ప్రతి చెట్టు నరకబడును, ఫలింపని ప్రతి చెట్టు నరకబడును, అగ్నిలో వేయబడును, అది అగ్నిలో వేయబడును. ఫలింపని ప్రతి ఆత్మ, ఫలింపని ప్రతి ఆత్మ నిత్య నరకములో వేయబడును, నిత్య నరకములో వేయబడును. ఫలించుమా నా సోదరుడా, ఫలించుమా నా సోదరి, ఫలించుమా నా సంఘమా, ఫలించుమా నా సంఘమా. ఆత్మ ఫలములను ఫలించుమా, ఆత్మ ఫలములను ఫలించుమా. యేసు ఎవరి యందు నిలిచెనో, ఎవరు యేసునందు నిలిచెదరో, యేసు ఎవని యందు నిలిచెనో, ఎవరు యేసునందు నిలిచెదరో వారే ఫలించెదరు, బహుగా వారే ఫలించెదరు.
ఫలించి ప్రతి ఆత్మ ఫలించి ప్రతి ఆత్మ నిత్య జీవము పొందెదరు, నిత్య జీవము పొందెదరు. ఫలించుమా నా సోదరుడా, ఫలించుమా నా సోదరి, ఫలించుమా నా సంఘమా, ఫలించుమా నా సంఘమా. ఆత్మ ఫలములను ఫలించుమా, ఆత్మ ఫలములను ఫలించుమా, ఫలించుమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా. నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా. పోయబడిన అభిషేక తైలము వలె మా శిరస్సు పైకి రండి దేవా, పోయబడిన అభిషేక తైలము వలె మా శిరస్సు పైకి రండి దేవా, రండి 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 రండి